Java is a programming language. Okay. What is meaning of program? Okay. What is program first? Tell me. Independence Day గురించి ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నామంటే వీఆర్ టాకింగ్ అబౌట్ ఇండిపెండెన్స్ డే. సో ఆ ఇండిపెండెన్స్ డే అకేషనల్గా దానికి రిలేటెడ్గా మనము ఏటో పిల్లలతోటి స్వతంత్ర వాళ్ళు ఉంటారు కదా, సమరయోధులు వాళ్ళతో వేషం వేయడము సంథింగ్ చేస్తున్నాం. దట్ ఈస్ కాల్డ్ నార్మల్ ప్రోగ్రామింగ్. ఇక్కడ ప్రోగ్రామింగ్ అంటే ఏంటి? సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ టు పాస్ టు కంప్యూటర్ టు అచీవ్ ద కామన్ గోల్. అంటే మనకు ఆ ప్రోగ్రామ్ ఏం చేస్తుందో వీ నో దట్. ఓకే. సో ఇక్కడ జావా ప్రోగ్రామింగ్ ఏంటంటే దట్ ప్రోగ్రామ్ ఈజ్ డిజైన్డ్ బై జావా లాంగ్వేజ్. Got it? Program is a set of instruction to pass to the computer to achieve this common goal. Okay? దానికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం అన్నట్టు. ఓకే, ఫస్ట్ యూ డూ దిస్, సెకండ్ యూ డూ దిస్, ఫైనల్లీ ఐ నీడ్ దిస్. ఓకే, ఇలా ఇన్స్ట్రక్ట్ చేయడం త్రూ జావా లాంగ్వేజ్. దట్ ఈస్ ఎ జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఓకే. సో who invented by this Java? Who developed this Java? కామన్గా ఇంట్రో అకాడమిక్లో కూడా ఉంటుంది. ఓకే, జేమ్స్ క్లోజింగ్. ఓకే. సో యాక్చువల్లీ జేమ్స్ క్లోజింగ్ ఏం చేశాడనంటే, సో డిటిహెచ్ అంటే తెలుసు కదా మీకు, టాటా స్కై డిటిహెచ్ తెలుసు కదా. సో ఇంటర్నల్గా ఏం చేశాడనంటే వాడికి లాంగ్వేజెస్ మార్చుకోవడానికి ఒక రిమోట్ అవసరం వచ్చిందండి. ఓకే, దానికోసం ఈ సంథింగ్ టు బిల్డింగ్. ఓకే, ఈ స్టార్టెడ్ వన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. యూ నో వెరీ వెల్ C and C++, బట్ దట్ ఈస్ వెరీ కాంప్లికేటెడ్ అన్నట్టు రాయడానికి. దీనికి ఇంత క్లిష్టంగా ఉంది, ఇట్స్ వెరీ హార్డ్ టు రైట్ అని ఏం చేశాడనంటే, సో ఈస్ ట్రైయింగ్ టు రైట్ హిజ్ ఓన్ లాంగ్వేజ్ బై సీయింగ్ సమ్ సింటాక్సెస్ ఇన్ C and C++, by taking some syntaxes from other language, he started writing the new language. Okay. So after writing this language, it became a huge, what do you think? It became a user than that. సింపుల్గా ఏదో రిమోట్స్లో ప్లాంప్స్ అంటే తెలుసు కదా. సో వెనెవర్ వి కరెంట్ బిల్ ఇవ్వడానికి వస్తుంటారు, లైక్ బటన్ నొక్కగానే మనకు బిల్ జనరేట్ అవుతుంటారు. ఇంకా మనకు ఏంటి ఇప్పుడు ఆర్టిస్ట్లో ఇస్తున్నారు ప్లాంప్స్ అంటారు. సో విచ్ ఆర్ హ్యాండ్లో హోల్డ్ చేసి దాంట్లో కూడా ప్రోగ్రామింగే ఉంటుంది, జావా ప్రోగ్రామింగ్. ఓకే. సో అలాంటి డివైజెస్ కోసం లాంగ్వేజ్ రాస్తే అది ఇట్స్ బికెమ్ ఏ యూజ్ లాంగ్వేజ్. ఓకే, దట్ ఇస్ ద ఇంట్రడక్షన్. సో ఈ స్టార్టెడ్ అట్ 1991. ఓకే, జావా స్టార్ట్ చేసింది 1991లో స్టార్ట్ చేశాడు. ఓకే. సో ఈ టుక్ 4 years టు కంప్లీట్ రిలీజ్ ద ఫస్ట్ వర్షన్. స్టార్ట్ చేయగానే రిలీజ్ చేయలేం కదా. ఫస్ట్ వీ హ్యావ్ టు వెరిఫై, వీ హ్యావ్ ఎ డెవలప్మెంట్ ఫేజ్, వీ హ్యావ్ ఎ టెస్టింగ్ ఫేజ్, తర్వాత QS ఫేజ్, తర్వాత ఏం చేస్తారంటే దాన్ని రిలీజ్ చేస్తారు. సో ఫైనలీ 1995 జావా 1.0 వర్షన్ ఈజ్ రిలీజ్డ్. ఓకే, జావా 1.0 వర్షన్ ఈజ్ రిలీజ్డ్. ఓకే. సో ఫస్ట్ జావాని ఏమని పిలిచారని అంటే, ఫస్ట్ మనం నార్మల్గా అనుకుంటాం. ఓకే, అప్పుడప్పుడు కిడ్స్ నేమ్స్ కూడా మారుస్తుంటాం. ఫస్ట్ నుంచి ఒక నేమ్ అనుకుంటాము, ఇంటి పక్కలు వాళ్ళు తమ్ముడు అని వచ్చి ఇది చాలా బాగాలేదు, ఇది ఫాస్ట్గా లేదు, లేటెస్ట్ నేమ్గా లేదు. మన స్కోప్ చిన్నగా ఉన్నప్పుడు మన ఇప్పుడు తెలుగు నేమే పెట్టుకుంటాం. ఓకే, స్టార్ అంటే మన తెలుగు కిడ్కు తెలుగు నేమే పెట్టుకుంటాం. వాడు ఇంటర్నేషనల్ ఎక్కడికి వెళ్తున్నప్పుడు ఇంటర్నేషనల్ ప్రాస్పెక్ట్లో థింక్ చేయాల్సి వస్తుంది నేమ్స్ అనేది. మరి ఇప్పుడు నా నేమ్ ప్రొనౌన్స్ చేయాలంటే ఎవరు ప్రొనౌన్స్ చేయలేరు, ఇండియన్స్ ఉన్నారా. నాకు అదే వెరీ డిఫికల్ట్ అయిపోతుంది ప్రొనౌన్సియేషన్. నా నేమ్ వాళ్ళు ప్రొనౌన్స్ చేయలేరు. ఏకాంబ్రం అని అనలేరు వాళ్ళు, ఏకాంబ్రం అని అనలేరు వాళ్ళు. ఓకే, వాట్ ఈస్ దిస్ నేమ్ మ్యాన్ అంటారు అన్నట్టు. అంటే మన ఏంటి, మన ఏరియాలో ఉన్న వాళ్ళ పేరు తీసేసుకొని పెట్టేస్తాం. కానీ క్యాచీ నేమ్ ఉండాలి కదా. సో ఫస్ట్ ఏమనుకున్నారంటే ఓక్ అని అనుకున్నారు అన్నట్టు, ఓఏకి ఓకే, దిస్ ఈజ్ గుడ్ ఫర్ ద లాంగ్వేజ్ అనుకున్నారు. ఓకే. సో తర్వాత ఏమైందంటే ఈ బికమ్ ఏ యూజ్ అని చెప్పాను కదా, బిగ్గర్ అయిపోయింది అన్నది అనుకున్న దానికన్నా బిగ్గర్ అయిపోయింది. యూసేజ్ అనేది కూడా చాలా యూస్ఫుల్ ఉంది అన్నట్టు. అంటే చాలామందికి ఇది అవసరం అవుతుంది అని అనుకున్నాను. అప్పుడు ఏం థింక్ చేశారంటే, నో ఓక్ ఈజ్ నాట్ ఏ గుడ్, ఇది ఒక ట్రీ నేమ్ అన్నట్టు ఓక్ అనేది. ఓకే. సో దిస్ ఈజ్ నాట్ ఏ గుడ్ అని అనుకున్నారు. సో వై డోంట్ యూ థింక్ గుడ్ నేమ్ అని వీనికి ఒక టీం ఉంటుంది. జేమ్స్ క్లోజింగ్ ఈజ్ ద మేనేజర్. ఆ మేనేజర్ కింద 4-5 పీపుల్ ఉంటారు.
ప్యాట్రిక్ నాప్టన్ సంథింగ్ అనేది డిఫరెంట్ 5 పీపుల్స్ ఉంటారు. వాళ్ళు ఎవరో మీరే డిసైడ్ థింక్ గూగుల్ చేసేసుకోండి. ఓకే, వాళ్ళు ఫైనల్గా థింక్ చేసి ఏం చేశారని అంటే ఈ జావా లాంగ్వేజ్ రాసేటప్పుడు వాళ్ళు ఒక ఐలాండ్లో ఉన్నారు. ఓకే, ఐలాండ్ అంటే తెలుసు కదా, చుట్టూ వాటర్ ఉంటుంది, సమ్వేర్ ఒక గెస్ట్ హౌస్లో ఉండి దే ఆర్ రైటింగ్ దిస్ లాంగ్వేజ్ అన్నట్టు. సో వాళ్ళు దే థింక్ అదన్నా రోబో 1 రోబో 2 ఇలా ఏదో నేమ్స్ అని ఏదో అనుకున్నారు జనరల్గా. ఫైనల్ ఒక నేమ్ వస్తుంది కదా, ఫైనల్ ఏమొచ్చిందంటే అందులో ఉన్నవాడికి ఒక థాట్ వచ్చింది. సో ఈ జావాని డెవలప్ చేసేటప్పుడు దే కన్జ్యూమ్ సో మచ్ కాఫీ, టీ. ఓకే, సో వై డోంట్ వీ టేక్ దట్ నేమ్ యాజ్ ఏ లాంగ్వేజ్. అక్కడ ఉండే కాఫీ బీన్స్ నేమ్ అంటే జావా. ఓకే, ఆ కాఫీ బీన్ నేమ్ అంటే జావా అన్నట్టు. సో ఆ కాఫీ బీన్ నేమ్ని లాంగ్వేజ్గా పెట్టేసి, ఎందుకంటే ఆ కాఫీ బీన్ హెల్ప్ చేసింది కదా వీళ్ళకి స్మార్ట్గా థింక్ చేయడానికి. సో వాట్ ఎవర్ ద ఇంటెన్షన్. సో అందుకనే మీరు జావా డౌన్లోడ్ చేసేటప్పుడు దాని మీద కాఫీ సింబల్ ఉంటుంది. ఓకే, జావా లాంగ్వేజ్ ఇన్స్టాల్ చేసేటప్పుడు కానీ ఎక్కడ జావా ఉన్నా కాఫీ సింబల్ ఉంటుంది. జావా సర్టిఫికేషన్ చేసినా దాని మీద కాఫీ సింబల్ ఉంటుంది. ఓకే, ఐఎమ్ ఏ జావా సర్టిఫైడ్ డెవలపర్. ఓకే, మన వెబ్సైట్ చూస్తుంటే మీరు జావా ఇమేజ్ అనగానే మనకి ఇక్కడ కాఫీ సింబల్ ఉంటుంది. ఓకే, దట్ ఈస్ ద ఇంటెన్షన్ ఆఫ్ జావా. జావాకి దెర్ ఈజ్ నో స్టాండర్డ్. ఓకే, ఏదో క్రియేట్ చేసి చెప్తారు కానీ దెర్ ఈజ్ నో పర్టికులర్ స్టాండర్డ్ ఫర్ జావా. ఓకే, జస్ట్ వర్చువల్ ఎగ్జిక్యూషన్ మిషన్ అని ఏదేదో చెప్తుంటారు, బట్ దట్ ఈస్ నాట్ ఏ ట్రూ. జావా ఈజ్ ఎ కాఫీ బీన్ నేమ్. ఓకే, దట్ ఈస్ ద స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ జావా. ఓకే, అర్థమైందా? జావా ఎలా స్టార్ట్ చేశారు, వాట్ ఈజ్ జావా లాంగ్వేజ్, వై ఇట్ ఈస్ పాపులర్ అనేది మనం తర్వాత డిస్కస్ చేద్దాం. సో ఈ జావా లాంగ్వేజ్లో ఏమేమి పార్ట్స్ ఉన్నాయి ఫస్ట్. ఓకే, సో ఇంట్రడక్షన్లో ఏంటంటే జావా ఈజ్ ఎ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఓకే, జావా డెవలప్డ్ బై జేమ్స్ క్లోజింగ్. ఇట్ ఈజ్ టీమ్ 1991 అట్ సన్ మైక్రో సిస్టమ్. వాళ్ళు స్టార్ట్ చేసిన కంపెనీ నేమ్ ఉంటుంది కదా, ఇప్పుడు మన కంపెనీ నేమ్ అంటే సర్చ్ కోడ్క్రాఫ్ట్ ల్యాబ్. దేర్ ఆల్సో స్టార్టెడ్ వన్ కంపెనీ, దట్ ఈస్ సన్ మైక్రో సిస్టమ్స్. ఓకే, so initially they named it as a OAK programming language. In 1995 OAK language renamed to Java. Fine, so that's what we discussed it. Okay, now Java is acquired by Oracle Corporation. Sun Microsystem మొత్తాన్ని జావా ఒరాకిల్ కొనేసింది. ఓకే, ఎప్పుడు ఆఫ్టర్ 1.5 లాంగ్వేజ్. 1.5 వరకు సన్ మైక్రో సిస్టమే డెవలప్ చేసింది. 1.6 నుండి ఒరాకిల్ అక్వైర్ చేసేసుకుంది. ఇప్పుడు వచ్చే వర్షన్స్ అన్ని ఎవరు చేశారు? ఒరాకిల్. అదే సన్ మైక్రో సిస్టమ్ డెవలపర్సే ఒరాకిల్లో ఉంటారు. ఇంకో కొత్త నైట్ చేసేసుకొని కొత్త వర్షన్స్ అన్ని ది స్టార్టెడ్ టు రైటింగ్ ద లాంగ్వేజ్ అన్నట్టు. ఓకేనా? సో వై జావా ఈజ్ సో మచ్ పాపులర్? జావా ఎందుకు పాపులర్? ఫస్ట్ వీ హ్యావ్ అదర్ లాంగ్వేజెస్ ఆల్సో. First, Java is a free and open source software. Okay, why Java is popular? Suppose first is free and open source. This is the first reason. Next ఏంటంటే Java is the most popular language in the world. అంటే so many people are using it. Okay, compare with the all other languages, Java developers are more compare with the other language developers. Python recently వచ్చింది. Okay, .NET it's a commercial. So popular language ఏంటంటే Java. Okay, so ఎందుకు పాపులర్ అయిందంటే Java can run on any platform. Okay, Java can run on any platform. Any platform. What is the meaning of platform here? Okay, platform అంటే ఏంటి? ఆపరేటింగ్ సిస్టమ్స్. ఓకే, ప్లాట్ఫామ్ అంటే ఏంటంటే విండోస్లో రన్ అవుద్ది, లైనక్స్లో రన్ అవుద్ది, సోలారిస్లో రన్ అవుద్ది, మ్యాక్లో రన్ అవుద్ది, ఇలా డిఫరెంట్ సాఫ్ట్వేర్స్లో కూడా రన్ అవుతుంది. ఓకే, అండ్ మన ఫీచర్స్ డిస్కస్ చేసేటప్పుడు ఇంకా డెప్త్గా డిస్కస్ చేద్దాం. ఓకే, సో జావా ఈజ్ డివైడెడ్ ఇంటూ 3 parts. ఈ జావాని
3 పార్ట్స్కి డివైడ్ చేశారు. ఓకే, అంతే కదా. ఏదైనా మనం కోర్స్ చేసేటప్పుడు ఫస్ట్ మనం మ్యాథమెటిక్స్ నేర్చుకునేటప్పుడు ఏం చేస్తారు, ఫస్ట్ ఇయర్లో ఫస్ట్ స్టాండర్డ్స్లో ఏం పెడతారు, జస్ట్ నెంబర్స్ 1 to 100 నెంబర్స్ పెడతారు, రైట్. సెకండ్ ఏం చేస్తారు, సెకండ్ క్లాస్లో ఏం చేస్తారు, అడిషన్స్, సబ్స్ట్రాక్షన్స్. పిల్లలకి అర్థం కాదు, స్టాండర్డ్స్ రాలేదు, ఫస్ట్ నెంబర్సే తెలియకుంటే అడిషన్ చేయమంటే వాడు 22 అంటేనే తెలియకపోతే 22 - 11 అంటే వాడు ఏం రాస్తాడు, ఈ కెనాట్, రైట్. సో దెర్ ఇస్ అ లెవెల్స్. ఈ జావాలో కూడా, బట్ ఇక్కడ జావాలో ఎలా చేశారనంటే అకార్డింగ్ టు ద డెవలప్మెంట్, అంటే నువ్వు ఏ డివైస్కి డెవలప్ చేస్తున్నావు, ఏ లెవెల్ ఎటువంటి అప్లికేషన్ డెవలప్ చేస్తున్నావు, దాన్ని బేస్ చేసుకొని జావాని డివైడ్ చేశారు. సో ద ఫస్ట్ వన్ ఏంటంటే J2SE. ఓకే, జావా కోర్ జావా స్టాండర్డ్ ఎడిషన్ అంటారు దీన్ని. ఓకే, జావా ఎడిషన్ ఏంటంటే సార్ జావా స్టాండర్డ్ ఎడిషన్ ఫర్, దీన్ని ఏమంటారంటే J2SEని కోర్ జావా అని అంటారు. ఓకే, మనం కోర్ జావా అంటున్నాము, దిస్ ఈజ్ కోర్ జావా స్టాండర్డ్ ఎడిషన్. ఓకే, దీంట్లో మనం బేసిక్స్ థింగ్స్ నేర్చుకుంటాం, ఒక లాంగ్వేజ్ కావాల్సిన బేసిక్స్ థింగ్స్. అంటే దీని ద్వారా మనం అప్లికేషన్ చేయలేం, బట్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు లెర్న్ ద అడ్వాన్స్ కాన్సెప్ట్. ఓకేనా, కోర్ జావాలో లెర్న్ చేసుకోకుండా మనం అడ్వాన్స్ జావాకి వెళ్ళలేము. ఓకే, బేసిక్ కాన్సెప్ట్స్ అన్ని కోర్ జావా నుంచే తీసుకుంటాం. ఓకే, అంతే కదా. ఏ లాంగ్వేజ్ తీసుకున్నా ఫస్ట్ మనం నేర్చుకున్న ఆల్ఫాబెట్స్, వర్డ్స్ ఇవన్నీ బేస్ చేసుకునే కదా మన లాంగ్వేజ్లో సెంటెన్సెస్ అవన్నీ ఫామ్ చేసేది. సేమ్ వే కోర్ జావాలో కొన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి. ఆ కాన్సెప్ట్స్ ఫస్ట్ నేర్చుకున్న తర్వాత విల్ జంప్ ఇన్ టు ద అడ్వాన్స్ జావా. దేర్ వీ విల్ యూజ్ ద కోర్ జావా కాన్సెప్ట్స్. ఓకే, ద సెకండ్ వన్ ఏంటంటే J2EE, జావా ఎంటర్ప్రైజ్ ఎడిషన్. ఎంటర్ప్రైజ్ ఎడిషన్స్ అంటే ఏంటి, మనం డెవలప్ చేసే అప్లికేషన్స్ అన్నీ ఉంటాయి కదా, వెబ్ అప్లికేషన్స్, ఇవన్నీ ఎంటర్ప్రైజ్ అప్లికేషన్. ఎంటర్ప్రైజ్ అంటే నథింగ్ బట్ ఏ కంపెనీ. ఒక కంపెనీ కోసం మనం ఏదైనా ఒక అప్లికేషన్ బిల్డ్ చేస్తే దాన్ని ఎంటర్ప్రైజ్ అప్లికేషన్ అంటారు. ఓకే, లైక్ బ్యాంకింగ్ అప్లికేషన్స్ కావచ్చు, మన ఫ్లైట్ బుకింగ్ కావచ్చు, రైల్వే బుకింగ్, ఏదైనా ఒక ఎంటర్ప్రైజ్ అప్లికేషన్ అంటే ఒక కంపెనీ డెవలప్ చేసే అప్లికేషన్ని ఎంటర్ప్రైజ్ అప్లికేషన్ అంటారు. దీన్నే అడ్వాన్స్డ్ జావా అని అంటారు. అంటే ఇక్కడ కోర్ కాన్సెప్ట్స్ డిస్కస్ చేయము, ఆఫ్టర్ కోర్ కాన్సెప్ట్స్ వచ్చిన తర్వాత విల్ నో అబౌట్ ద అడ్వాన్స్ కాన్సెప్ట్. దాన్ని యూజ్ చేసుకుంటాం. కోర్ కాన్సెప్ట్స్ నేర్చుకుంటున్నాం అంటే ఏంటి, ఒక లాంగ్వేజ్ మనము లెటర్స్ వర్డ్స్ నేర్చుకున్నాక ఏం చేయాలి, మనము వీ షుడ్ స్పీక్, రైట్. మనం ఇప్పుడు కోర్ జావా నేర్చుకున్నాక ఏం చేయాలి, వీ షుడ్ ఇంప్లిమెంట్ ద కోర్ జావా అకార్డింగ్ టు అవర్ అప్లికేషన్ రిక్వైర్మెంట్. దట్ వీ లెర్న్ ఇన్ ద అడ్వాన్స్ జావా. ఈ అడ్వాన్స్ జావాలో ఏంటంటే మనం ఇదివరకు ఏం చెప్పేవారు అడ్వాన్స్ జావాలో అంటే ద ఓల్డ్ టెక్నాలజీస్ లైక్ సర్లెట్స్, జేఎస్పీస్ చెప్పేవారు, JDBC కనెక్షన్ చెప్పేవారు. ఓకే, దిస్ ఈజ్ వెరీ ఓల్డ్. దర్ ఇస్ నో పాయింట్ ఆఫ్ డిస్కసింగ్ ఆల్ దీస్ థింగ్స్ నౌ. మనం ఏం డిస్కస్ చేస్తామంటే అడ్వాన్స్ జావాలో స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్, స్ప్రింగ్ బూట్, దట్ ఈస్ అ డిఫరెంట్. ఓకే, ఐల్ టెల్ యూ. ఈ అడ్వాన్స్ జావాలో ఏంటంటే విల్ డిస్కస్ అబౌట్ స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్, స్ప్రింగ్ బూట్ అండ్ మైక్రో సర్వీసెస్. ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా ఈ టెక్నాలజీ యూజ్ చేస్తున్నారు. ఓకే, అది మన స్టాట్స్, JSF అండ్ డిఫరెంట్ ఫ్రేమ్వర్క్స్ ఉన్నాయి, అవి అవసరం లేదు. ఒక 20 సంవత్సరాల కింద బిల్డ్ చేసిన అప్లికేషన్, అట్లీస్ట్ ఒక 15 సంవత్సరాల కింద బిల్డ్ చేసిన అప్లికేషన్స్లో ఈ స్టాట్స్ అనే ఫ్రేమ్వర్క్ యూజ్ చేస్తున్నారు. వెరీ ఓల్డ్, లాట్ ఆఫ్ కోడ్ రాయాలి, అన్నిస్తారు కోడ్ లాట్ ఆఫ్ రాయాలి అన్నట్టు. ఓకే, సో దానివల్ల ఇప్పుడు కరెంట్ స్టార్ట్ చేసే అప్లికేషన్స్ ఆల్ స్ప్రింగ్ బూట్ తోటే చేస్తున్నారు. ఓకే, ఒక 10 years బ్యాక్, ఒక 5-6 years బ్యాక్ చేసిన వాళ్ళు స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్స్లో చేశారు. ఓకే, ఓ 15 years బ్యాక్ అప్లికేషన్ స్టార్ట్ అని స్టార్ట్స్లో ఉన్నాయి, వాటిని అన్నింటినీ మైగ్రేట్ టు ద లేటెస్ట్ వర్షన్స్. సో మన ఏంటి ఇప్పుడు మీరు నేర్చుకునేదే ఓల్డ్ టెక్నాలజీ నేర్చుకున్నారనుకో, వాట్ ఈస్ ద యూస్, రైట్. సో అడ్వాన్స్ టెక్నాలజీ నేర్చుకున్నారనుకో యూ ఆర్ గోయింగ్ టు వర్క్ ఆన్ దట్ అడ్వాన్స్ టెక్నాలజీ. ఓకే, నెక్స్ట్ ఏంటంటే we have another part that is J2ME. Can you guess what is J2ME? J2ME. ఓకే, మీరు మీ అకాడమిక్లో చూస్తే కూడా ఎడిషన్స్ ఉంటాయి J2ME వర్షన్. సో కొందరు ఏమంటారంటే జావా మొబైల్ ఎడిషన్ అని అంటారు. ఓకే, కానీ దిస్ ఈజ్ రాంగ్. ఇట్స్ నాట్ ఏ మొబైల్ ఎడిషన్, ఇట్స్ మైక్రో ఎడిషన్. ఓకే, జావా మైక్రో ఎడిషన్స్ అంటే మొబైల్ అప్లికేషన్స్ కూడా డెవలప్ చేస్తారు మైక్రో ఎడిషన్స్ యూజ్ చేసి, బట్ నాట్ ఓన్లీ మైక్రో ఎడిషన్స్,
నాట్ ఓన్లీ మొబైల్ అప్లికేషన్స్, వీ కెన్ డెవలప్ ద ప్లాన్స్. చెప్పాను కదా, ప్లాన్స్ బిల్స్ రేట్ చేయడానికి, దాంట్లో కూడా జావా. ఏటీఎమ్స్ ఉన్నాయి, ఏటీఎమ్స్. ఓకే, ఇలా చిన్న చిన్న డివైస్లో కూడా జావా కెన్ బి యూజ్డ్. సో దానికి సపరేట్ క్లాసెస్ ఉంటాయి. ఎలా కేటగరైజ్ చేశారు ఇవి? జావాని 3 పార్ట్స్కి ఎలా కేటగరైజ్ చేశారు? ఒక లాంగ్వేజ్, జనరల్గా స్పీకింగ్ లాంగ్వేజ్ని ఎలా డివైడ్ చేస్తారు? ఫస్ట్ లెవెల్, సెకండ్ లెవెల్, అడ్వాన్స్ లెవెల్ అని బేస్డ్ ఆన్ ద ఆల్ఫాబెట్స్, వర్డ్స్, సెంటెన్సెస్, గ్రామరు, దాన్ని అడ్వాన్స్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. బట్ ఇక్కడ ఏంటి, ఒక లాంగ్వేజ్ని ఎలా కేటగరైజ్ చేస్తారు అంటే అందులో ఉండే క్లాసెస్ అండ్ ఇంటర్ఫేసెస్. ఓకే, కొన్ని క్లాసెస్ అన్ని కంబైన్ చేసి ఒక జార్గా చేశారు, దాన్ని జేపీఎస్సీ అంటారు. సో ఆ క్లాసెస్ యూజ్ చేసుకుని వాటి మీద వ్రాపర్ క్లాసెస్ రాశారు, అంటే కొన్ని అడ్వాన్స్ ఇంప్లిమెంట్ చేశారు. బట్ అవి కావాలి, ఈ అడ్వాన్స్ క్లాసెస్ కావాలంటే దే ఆర్ డిపెండింగ్ ఆన్ ద కోర్ జావా కాన్సెప్ట్స్, కోర్ జావా క్లాసెస్. సో ఇది అడ్వాన్స్ జావా. సో మైక్రో ఎడిషన్స్ కూడా ఏంటి, మైక్రో ఎడిషన్స్ ఆల్సో విల్ బి డిపెండింగ్ ఆన్ ద కోర్ జావా, కానీ అది మైక్రో మొబైల్ అప్లికేషన్స్ డెవలప్ చేయడానికి, మైక్రో చిప్స్ ఉంటాయి కదా, అలాంటి అప్లికేషన్ డెవలప్ చేయడానికి జేటీఎంఈని యూజ్ చేస్తారు. ఓకే, అంటే ఏది తీసేసుకున్నా ఇక్కడ మనం దేని గురించి మాట్లాడుతామంటే ఫైనల్గా క్లాస్ అండ్ ఆబ్జెక్ట్. జావా అంటేనే క్లాస్ అండ్ ఆబ్జెక్ట్. ఓకే, అంటే క్లాసెస్ ఎన్ని టైప్స్ ఆఫ్ క్లాసెస్ ఉన్నాయి అవి మనం ఫర్దర్గా డిస్కస్ చేద్దాం. బట్ ఏది మాట్లాడినా మనం వీఆర్ టాకింగ్ అబౌట్ ద క్లాసెస్ ఇన్ జావా. ఓకే, క్లియరా? ఇది మైక్రో ఎడిషన్స్ ఆర్ మొబైల్ ఎడిషన్ అని కూడా అంటారు, వాట్ ఎవర్. సో వాట్ వీ కెన్ డూ విత్ ద జావా, అసలు జావాని యూజ్ చేసి మనం ఏం చేయొచ్చు, వై వీ షుడ్ లెర్న్ ద జావా. ఓకే, దిస్ ఇస్ అ బేసిక్ థింగ్. జావాని యూజ్ చేసి మనం ఏం చేయొచ్చు, ఎన్ని కైండ్ ఆఫ్ అప్లికేషన్స్ డెవలప్ చేయొచ్చు అంటే ఫస్ట్ ఏంటంటే స్టాండ్ అలోన్ అప్లికేషన్. స్టాండ్ అలోన్ అప్లికేషన్, స్టాండ్ అలోన్ అప్లికేషన్ అంటే ఏంటి? స్టాండ్ అలోన్, స్టాండ్ అలోన్ అంటే విచ్ ఇస్ నాట్ డిపెండింగ్ ఆన్ ఎనీ అదర్ సాఫ్ట్వేర్. ఓకే, ఒక ప్రోగ్రామ్ రన్ చేయాలంటే జావాకి ఇంకేం అవసరం లేదు, జావా ఉంటే చాలు. దట్ ఈస్ స్టాండ్ అలోన్ అప్లికేషన్. సో స్టాండ్ అలోన్ అప్లికేషన్స్ అంటే ఏంటంటే ఏదైనా ఒక క్లాస్లో మెయిన్ మెథడ్ ఉందనుకో, సో పాయింట్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఏంటి జావాలో? మీరు అకాడమిక్లో చూస్తుంటే ఎగ్జిక్యూట్ చేశారా? అకాడమిక్లో ఒక జావా ప్రోగ్రామ్ అయినా ట్రై చేశారా ల్యాబ్లో? సో స్టార్టింగ్ పాయింట్ ఏంటి? మెయిన్ మెథడ్. మెయిన్ మెథడ్ ఎక్కడ ఉంటుందో జావాలో అక్కడ నుండి జావా ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అయిపోతుంది కదా. సో స్టాండర్డ్ అలోన్ అప్లికేషన్ అంటే ఏంటంటే నీ అప్లికేషన్స్లో కనుక మెయిన్ మెథడ్ ఉన్న క్లాస్ ఉందంటే దట్ ఈస్ స్టాండ్ అలోన్ అప్లికేషన్. యూ డోంట్ నీడ్ ఎక్స్టర్నల్ రిసోర్సెస్ టు రన్ యువర్ అప్లికేషన్. ఓకే, ఎక్స్టర్నల్ రిసోర్సెస్ ఈజ్ నాట్ రిక్వైర్డ్ టు రన్ యువర్ అప్లికేషన్. అదేంటి మనం ఫర్దర్గా డిస్కస్ చేద్దాం. స్టాండర్డ్ అలోన్ అప్లికేషన్. నెక్స్ట్ ఏంటంటే వెరీ పాపులర్ nowadays, everybody using this. Our common achievement is, our common goal is to develop this application. That application is called web applications. Web applications అంటే ఏంటి? వెబ్ అప్లికేషన్స్ అంటే ఏంటి? స్టాండ్ అలోన్ అప్లికేషన్స్ అంటే ఏంటి? వెబ్ అప్లికేషన్స్ అంటే ఏంటంటే విచ్ ఆర్ అవైలబుల్ ఇన్ ద ఇంటర్నెట్. ఎక్కడికి వెళ్ళినా ఎవరైనా యాక్సెస్ చేసుకోవచ్చు. నేను హైదరాబాద్లో ఉన్న యాక్సెస్ చేసుకోవచ్చు, యూఎస్లో ఉన్న యాక్సెస్ చేసుకోవచ్చు, లేదా మన ఊరికి వెళ్ళినా కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. అంటే నీ మిషన్ ఉండాల్సిన అవసరం లేదు. మనం ఒక అప్లికేషన్ డెవలప్ చేస్తాం, అది క్లౌడ్లో సమ్వేర్ డిప్లాయ్ చేస్తాం. ఇప్పుడు google.com అని కొడుతున్నారు. google.com కూడా ఒక లాంగ్వేజ్ తోటే డెవలప్ అయ్యి ఉంటుంది తెలుసా, రైట్? కానీ దట్ ఈజ్ హోస్టెడ్ ఇన్ ద గూగుల్ సర్వర్స్. గూగుల్ సర్వర్స్ ఎక్కడ ఉంటాయి? డ్యూ నో? మనం గూగుల్ యూజ్ చేస్తున్నాం, ఎప్పుడన్నా మీరు థింక్ చేశారా? యూఎస్లో ఉంటాయి. యూఎస్లో వర్జీనియా లొకేషన్లో ఉంటాయి. డేటా సెంటర్లో కొన్ని వేల జీబీలతో ఉంటాయి. మనం ఇంత ఇన్ఫర్మేషన్, చెత్త ఇన్ఫర్మేషన్ అంతా రాస్తుంటాం కదా, ఎవరి బ్లాగర్ రాస్తుంటాడు. మన ఫేస్బుక్లో చెత్త పోస్టులు పోస్ట్ చేస్తుంటాం. మరి ఫేస్బుక్ కూడా సపరేట్ సర్వర్ మెయింటైన్ చేయాలి కదా. ఈవెన్ దో ఇట్స్ బ్యాడ్ పోస్ట్ అయినా దాన్ని సపరేట్ స్టోర్ చేసి పెట్టాలి కదా. నెక్స్ట్ టైం చూడాలి అని అంటే సమ్వేర్ స్టోర్ అయి ఉండాలి కదా, రైట్? స్టోర్ అయితే చూడగలుగుతాం. వీడంతా వాడి సర్వర్లో మెయింటైన్ చేస్తాడు మన డేటా అంతా. అందుకనే సోషల్ మీడియాలో ఏది పడుతుంది పెట్టకూడదు. ఫోటోలు ఉన్నాయి కదా అని చెప్పి ఫోటోలు అప్లోడ్ చేయడాలు అవన్నీ చేస్తే మన డేటాని అంతా వాడు స్టోర్ చేసి పెట్టుకుంటున్నాడు. ఓకే, ఇదంతా ఇప్పుడు కరెంట్ ట్రెండ్ ఏంటంటే డేటా ఏజ్. ఐస్ ఏజ్ అని విన్నారా? వరల్డ్లో ఐస్ ఏజ్ అంటే ఏంటి? ఏదైనా మూవీ కూడా ఉంది, గ్రేట్ మూవీ ఐస్ ఏజ్.
మన వరల్డ్ స్టార్ట్ అయ్యే ముందు ఐస్ ఏజ్ అంటే అప్పుడు మొత్తం భూమి మీద మంచిగా ఉండేది. కొన్ని ఇయర్స్ ఉండే అప్పుడు ఐస్లోంచి కొన్ని యానిమల్స్ పుట్టుకొచ్చాయి అన్నట్టు. ఓకే, తర్వాత కొన్ని ఇయర్స్ డైనోసార్స్ ఏజ్ ఉంది, తర్వాత ఎర్త్ ఏజ్. కానీ ఇప్పుడు ఈ ట్రెండ్ని ఏమంటున్నారంటే డేటా ఏజ్. మన కరెంట్ ఏ జనరేషన్లో ఉన్నాం? డేటా ఏజ్. అంటే ఇప్పుడు డేటా ఈజ్ ద వెరీ ఇంపార్టెంట్ టు డూ ద బిజినెస్. ఓకే, జస్ట్ సింపుల్. మీరు ప్రతిరోజు యూట్యూబ్ చూస్తారా? మీరు ఏవైతే షార్ట్స్ చూస్తారో, ఏవైతే వీడియో చూస్తారో అవే మీకు రిపీటెడ్గా వస్తుంది. వాటి రిలేటెడ్ వాటినే వస్తుంటాయి. ఇది ఎలా వస్తుంది? మీరు ఒక్క షార్ట్ చూడడం స్టార్ట్ చేస్తే ఇప్పుడు ఒక 5 minutes మీ టైం కిల్ చేస్తారు ఈజీగా. అంటే నీ మైండ్ సెట్ ఏంటో వాడికి తెలిసిపోతుంది. నువ్వు యూట్యూబ్ ఓపెన్ చేస్తున్నావు అంటే వాట్ కైండ్ ఆఫ్ వీడియోస్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్, అవి మాత్రమే రిపీటెడ్గా ఇస్తూ ఉంటాడు. ఓకే, ఈ చెత్త వైరల్ వీడియోస్ అన్నీ ఎలా ఉంటాయి? మామూలుగా అది ఎందుకు పనికిరాని వీడియోలో వైరల్ అవుతాయి. అవి ఎందుకు వైరల్ అవుతాయి అంటే అందరికి అదే కావాలి కాబట్టి. ఓకే, లేదు ఒక మహాత్మా గాంధీ గురించి చెప్తా, వీడియో వైరల్ అవుద్దా? అవ్వదు. అంటే నో బడీ ఇంట్రెస్టెడ్ ఇన్ దట్. ఎవడైతే వల్గర్గా మాట్లాడతాడో, ఎవడైతే అది సంబంధం లేని దాని గురించి డిస్కస్ చేస్తాడో అదే పాపులర్ అవుతుంది. ఎందుకంటే పాపులర్ అవుతుందంటే పాపులారిటీ అంటే ఏంటి, వైరల్ అంటే ఏంటి, ఎవరు ఎక్కువ చూస్తారో ఆ వీడియో అన్నట్టు అదే ముందు టాప్లో వచ్చేస్తుంది. సో అలాగనే కూడా మీరు ఒక అమెజాన్లోకి వెళ్ళండి. అమెజాన్లోకి ఏం చేస్తారు? ఆర్డర్ ప్లేస్ చేయండి. మీరు లాగిన్ అవ్వగానే మీరు ప్రీవియస్ ఆర్డర్స్ ఏమున్నాయో దాన్ని బేస్ చేసుకొని మిగతా ఆర్డర్స్ అన్నీ వచ్చేస్తాయి. ఇది ఎలా చేస్తున్నారు? దీన్నే డేటా సైన్స్ అని అంటారు. ఓకే, మీ ప్రీవియస్ రికార్డ్స్ అన్నీ చూసి ఎంఎల్ డేటా సైన్స్ ఉంటాయి కదా, మిషన్ లెర్నింగ్ అంటారు కదా, వీళ్ళు చేసే పని ఇది అన్నట్టు. ప్రీవియస్ ఆర్డర్స్ చూసి నువ్వు గత 10 years నుండి ఏం ఆర్డర్స్ ప్లే చేస్తున్నావు, మోస్ట్ దాన్ని కేటగరైజ్ చేస్తారు, స్టాటిస్టిక్స్ అప్లై చేస్తారు. ఓకే, ఎక్కువ ఈ కైండ్ ఆఫ్ కేటగిరీస్ అప్లైస్, ఎలక్ట్రానిక్ గూడ్స్ ఎక్కువ తీసుకుంటున్నారు, మొబైల్ యాక్సెసరీస్ ఎక్కువ తీసుకుంటున్నారు, లేదా ఇంట్లోకి కావాల్సిన వస్తువులు తీసుకుంటున్నారు. సో అప్పుడు ఏం చేస్తారంటే ఎవరైనా కొత్త మర్చెంట్ వచ్చినప్పుడు అమెజాన్లోకి వాడు తక్కువ ఏంటి ఆఫర్స్ ఎక్కువ ఇస్తున్నాడు, దట్ ప్రొడక్ట్ ఈజ్ రిలేటెడ్ టు యువర్ ఇంట్రెస్ట్. ఇప్పుడు ఏం చేస్తారు? నువ్వు అమెజాన్ లాగిన్ అవ్వగానే టాప్లో వచ్చేస్తుంది. ఇదే డేటా సైన్స్ డెవలప్ వచ్చేసింది. ఓకే, డేటా సైన్స్ అంటే ఏంటనే కన్ఫ్యూజ్లో ఉంటుంది కదా. డేటా సైన్స్ అంటే ఏంటంటే నీకు ఆల్రెడీ నెంబర్ ఆఫ్ డేటా ఉంటుంది. ఆల్రెడీ ఇప్పుడు కాదుగా స్టార్ట్ అయింది అమెజాన్ డేటా సైన్స్ అంటే నాట్ ఓన్లీ దే టాక్ అబౌట్ వన్ పర్టికులర్ పర్సన్. ఓకే, లెట్స్ సే సంక్రాంతి ఫెస్టివల్ వచ్చింది. సంక్రాంతి ఫెస్టివల్ వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? తెలంగాణ, ఆంధ్ర వాళ్ళు జరుపుకుంటారు సంక్రాంతి ఫెస్టివల్, అంతే కదా. మిగతా స్టేట్స్ జరుపుకుంటారా? లేదు. అప్పుడు ఆ స్టేట్స్లలో వాళ్ళు ఎటువంటి ప్రొడక్ట్స్ కొంటున్నారు అమెజాన్ వెబ్సైట్లో? మోస్ట్ ఫెస్టివల్ వస్తుంది, గణేష్ వస్తుంది. గణేష్ రాగానే ఏం చేస్తారు? ఎటువంటి ప్రొడక్ట్స్ కొంటారు? గణేష్కి రిలేటెడ్ ప్రొడక్ట్స్ కొంటారు. అది రాఖీ రాగానే రాఖీ రిలేటెడ్ ప్రొడక్ట్స్. సో ఇప్పుడు అమెజాన్ వాడి దగ్గర కొన్ని టెరాబైట్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉంటాయి, బిలియన్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉంటాయి. అర్థమవుతుందా? కానీ నీకు రాఖీ రాగానే ఓన్లీ రాఖీ రిలేటెడ్ ప్రొడక్ట్సే టాప్లో పాపప్స్ వస్తుంటాయి, యాడ్స్ వస్తూ ఉంటాయి. ఎందుకు ఇవి అంటే ఆ టైం ఫ్రేమ్లో వాళ్ళు ఏ ప్రొడక్ట్స్ ఎక్కువ కొంటారో అవి అవైలబుల్ ఉండాలి. దట్ ఈస్ కాల్డ్ ఇంటెలిజెన్స్, రైట్? నీకు రాఖీ ఫెస్టివల్ అప్పుడు దీపావళికి కావాల్సినవి పెట్టామనుకో, ఎవడని కొనేస్తాడా? కొనేయడం. ఇదంతా ఎలా చేస్తారు? అదే ఉమెన్ బీయింగ్ అనుకో, మనం ఒక షాప్ పెట్టుకున్నాం అనుకో, మనకు తెలుసు వీ హ్యావ్ ఇంటెలిజెన్స్. మన బ్రెయిన్ ఆటోమేటిక్గా ఒక కంప్యూటర్ కాబట్టి మనకు తెలుసు. సో విల్ గో అండ్ బై ద రాఖీస్ అండ్ విల్ పుట్ ఆన్ అవర్ ఓన్ షాప్. బట్ వెబ్సైట్లో ఎలా పెడతావు? అకార్డింగ్ టు ద డేట్స్. ఇదంతా ప్రోగ్రామ్ రాస్తారండి పైథాన్లో, R&D ప్రోగ్రామ్స్ కానీ జావాలో కానీ దాంట్లో రాసేసి ఓకే ఈ డేట్స్ ఈ ఫెస్టివల్ వస్తుంది, ఇలాంటి కస్టమర్స్ వస్తారు, ఇలాంటి మర్చెంట్స్ వస్తారు, వాళ్ళ ప్రొడక్ట్స్కి ఆఫర్స్ ఉంటాయని చెప్పేసి మనం జావా ప్రోగ్రామర్సే మోస్ట్ ఆఫ్ ది జావా అప్లికేషన్స్ ఉంటాయి అమెజాన్లో, బ్యాక్ ఎండ్లో పైథాన్ ఉంటాయి. సో మనం కోడ్ రాసేసి ఎవడైతే ఈ రాకీస్ సేల్ చేస్తున్నాడో వాళ్ళ డేటా మొత్తం డిస్ప్లే చేస్తాం. దిస్ ఈజ్ కాల్డ్ డేటా ఏజ్. సో ఇప్పుడు ఏంటి తెలుసా, మీ ఆధార్ కార్డ్ బేస్ చేసుకొని దే విల్ ట్రాక్ ఎవ్రీథింగ్. ఓకే, నీకు తెలియకుండా నేను కంట్రోల్ చేస్తున్నారు. దే ఆర్ మ్యానిపులేటింగ్ యూ. ఎలా సార్ అని చెప్పండి. నువ్వు అమెజాన్ లాగిన్ అవ్వగానే
నీ మైండ్ సెట్ ఏంటో తెలుసు, నీకు అన్నెసరీది కూడా ఆఫర్ అని చెప్తాడు. 80% ఆఫర్ అని ఏం చేస్తావు? దిస్ ఈజ్ రియలీ రిక్వైర్డ్ టు యూ అని ఆలోచించవు, ఆర్డర్ చేస్తావు, అంతే కదా. సో షాపింగ్ మాల్స్లోకి వెళ్తారు, వాడు నీకు కావాల్సిన వస్తువులు ఏం చేస్తాడు, లాస్ట్ ట్రాక్లో పెడతాడు. దీనంతా చిన్నపిల్లలు వస్తారు కాబట్టి ఫస్ట్ ఏం చేస్తాడు, బిస్కెట్స్, చాక్లెట్స్, ఇలా ఇదంతా దట్ ఈస్ ద స్ట్రాటజీ ఆఫ్ మార్కెటింగ్. ఇక్కడ కూడా ఆ మార్కెటింగ్ స్ట్రాటజీని అప్లై చేస్తారు. నువ్వేం చేస్తాడు, ఓకే వాడికి నీకు కావాల్సిన ఒక 200 ఇస్ ఎనఫ్, నీ షాపింగ్ 200-300 అమౌంట్, కానీ ఏమంటాడు వాడు 1000 చేస్తే 200 గిఫ్ట్ ప్యాక్ ఇస్తాను చెప్తాడు. ఆ 1000 చేస్తే వాడికి 200 కన్నా ఎక్కువ బెనిఫిట్ వస్తుంది, వాడికి ఒక 300-400 వస్తుంది, అలా 200 నేను నీకు ఇచ్చేస్తాను. దీస్ ఆర్ ద స్ట్రాటజీస్. ఈ స్ట్రాటజీస్ మనం ఒక షాప్కి అంటే ఫిజికల్ షాప్కి వెళ్తే అది మనం మాన్యువల్గా చేసేస్తాం, అక్కడ ఉన్న ఎంప్లాయీస్ని పెట్టుకొని చేసేస్తాం. బట్ దిస్ వీ హ్యావ్ టు డూ విత్ ద ప్రోగ్రామింగ్. ప్రోగ్రామింగ్ అంటే ఏంటి, హార్డ్వేర్లో ఉన్నదాన్ని సాఫ్ట్వేర్లో కన్వర్ట్ చేయడం, అంతే కదా. ఇప్పుడు ఆన్లైన్ మనం షాప్ ఉంది, ఫిజికల్గా ఉన్న షాప్ని ఏం చేస్తాం మనం, ఆన్లైన్లోకి మూవ్ చేస్తాం. వై వీ షుడ్ మూవ్ టు ద ఆన్లైన్? అడ్వాంటేజ్ ఏంటి? ఇప్పుడు షాప్ ఎక్కడ పెట్టుకోవాలి మనం, ఏదైనా ఒక పాపులర్ ఏరియాలో పెట్టుకోవాలి షాప్ అనేది, రైట్. ఆ షాప్కు పాపులర్ ఏరియాలో ఉంటే దానికి రెంట్ ఉంటుంది, చాలా ఉంటాయి. అదే ఆన్లైన్ షాప్ అవసరమా, ఎక్కడో అవుట్కట్స్లో RRR అవతల ORR అవతల ఒక గూడాన్ని పెట్టేసి ఆర్డర్ పెట్టంగా అక్కడ నుండి పంపించేస్తాడు. రెంట్, పవర్ ఇవన్నీ సేవే కదా. అలా పాపులర్ అయింది ఆన్లైన్ బిజినెస్. ఫస్ట్ ఎవరు స్టార్ట్ చేశారు ఈ కామర్స్ బిజినెస్ తెలుసా? జాక్మా అని తెలుసా, చైనీస్ బిజినెస్ మ్యాన్. అప్పుడు డబ్బా CRTలు ఉండేది. ఒక ఫ్రెండ్స్ నేను 2-3 అడిగేసి వాడు ఏం చెప్పేవాడు అంటే, నేను ఇలా వాడు డోర్ సేల్ చేశాడు అన్నట్టు, పర్ఫ్యూమ్స్ అవి ఇవి ఉంటాయి కదా, ఇలాంటి డోర్ సేల్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఎవరైనా వస్తున్నారా, ఇప్పుడు అట్లా అంటే ఆ ఏజ్ మారిపోయింది, ఇప్పుడంతా ఆన్లైన్ అయిపోయింది బిజినెస్. ఓకే, అప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ 2-3 అడిగి ఇట్లా ఆన్లైన్లో ప్రొడక్ట్స్ సేల్ చేస్తానంటే, అది ఇంటికి వెళ్ళి అడుగుతూనే ఎవడు కొనట్లేదు రా భయ్, నువ్వు ఆన్లైన్లో అంటే ఎవడు కొంటాడని క్వశ్చన్ చేశారన్నట్టు చాలామంది. అయినా కూడా తను స్మార్ట్ థింకింగ్ చేసి జాక్మా అనేవాడు ఆలీబాబా అనే సైట్ ట్రై చేశాడు. ఇప్పటికి కొట్టండి ఆలీబాబా, ఇట్స్ అ B2B సైట్, అంటే డైరెక్ట్ కస్టమర్స్ కమ్మరాడు. ఓకే, బిజినెస్ టు బిజినెస్. ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద అమెజాన్లో అమ్మేవి, ఫ్లిప్కార్ట్లో అమ్మేటన్ని ఆలీబాబా నుండి కూడా అమ్ముతారు. కొందరు యూఎస్లో జాబ్స్లోకి ఏం చేస్తారు తెలుసా, అమెజాన్లో ఆలీబాబాలో కొని దానికి ఎక్స్ట్రా యాడ్ చేసి అమెజాన్లో అమ్మేసుకుంటారు. కానీ ఆలీబాబాలో కొనాలంటే ఏంటంటే వాడు 1-2 ప్రోడక్ట్స్ ఇవ్వడు, బండిల్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఇస్తాడు అన్నట్టు. సైకిల్స్ కొనాలనుకో, ఎట్ ఏ టైం 200 సైకిల్స్ కొనాలి. ఓకే, కంప్యూటర్స్ ల్యాప్టాప్స్ కొనాలనుకో 1000 ల్యాప్టాప్స్ ఆర్డర్ చేయాలి, 1-2 అంటే అడిగాడు. ఓకే, సో వాడు ఎంతకి ఇస్తాడు, అక్కడ 40,000కి ఇస్తాడు అనుకోండి. అమెజాన్లో వాళ్ళు ఏం చేస్తారు, 55-60 అని అమ్మేస్తారు. ఓకే, దీన్నే ఏమంటారంటే డిజిటల్ మార్కెటింగ్ అని అంటున్నారు, లేదా అప్లియన్స్ మార్కెటింగ్ అని అంటున్నారు. ఓకే, అలా బిజినెస్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. సో ఇదంతా ఎక్కడి నుంచి వచ్చిందంటే వెబ్ అప్లికేషన్స్ నుండి. ఎవ్రీథింగ్ అంటే వెబ్ అప్లికేషన్ అంటే ఏంటో అర్థమైందా, ఫిజికల్గా ఉన్నదాన్ని మనం సాఫ్ట్వేర్లోకి కన్వర్ట్ చేసి హ్యూమన్ నీడ్స్కి, ఓకేనా, అది యూజ్ఫుల్. ఇప్పుడు ప్రతి ఒక్కడు ఆన్లైన్లోనే కొంటున్నాడు. వెజిటేబుల్స్ కూడా ఎర్లీ మార్నింగ్ వచ్చే వెజిటేబుల్స్ కూడా ఆన్లైన్లోనే ఉన్నాయి, తెలుసు కదా. ఇప్పుడు మా ఆవిడ కూడా పొద్దున లేస్తుంది, రేపు కావాలా, ఈరోజు 12 లోపే పెట్టాలి ఆర్డర్, ఎర్లీ మార్నింగ్ రావాలంటే 12 లోపు ఉల్లిగడ్డలు 1/4 kg, ఆనియన్స్ ఏంటివి బెండకాయలు 1/4 kg ఇలా యాడ్ చేసుకుంటూ పోతుంది కదా. సో దీంట్లో అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. ఏంటి అడ్వాంటేజెస్, మన ఎర్లీ మార్నింగ్ లేచి షాప్కి వెళ్ళాల్సిన అవసరం లే, మన డోర్ ముందుకు వస్తున్నాయి కదా. నెక్స్ట్ ఏంటి, వాడు నువ్వు ఒక 1000 ఆర్డర్ కొన్నావు అనుకో, వాడు ఆఫర్స్ ఇస్తున్నాడు, సమ్ కూపన్స్ ఇస్తున్నాడు, మూవీ కూపన్ ఇస్తున్నాడు, లేదా పిజ్జా కొనుక్కోవడానికో, జొమాటోలో ఫుడ్ ఆర్డర్ కొంటే కూపన్ సంథింగ్ ఇస్తున్నాడు కదా. అదే నువ్వు నార్మల్ షాప్కి పోయావు అనుకో, అక్కడ ఉన్న రేటుకి MRP కొనాలి, డిస్కౌంట్స్ ఉండవు, ప్లస్ వాడు ఏమైనా ఆఫర్స్ అని ఇస్తాడా, కూపన్స్ అని ఇస్తాడా. సో ఇలా అట్రాక్ట్ చేశారు బిజినెస్ని త్రూ వెబ్ అప్లికేషన్స్. ఓకే, ఇవన్నీ వెబ్ అప్లికేషన్, ఎందుకంటే ఇవన్నీ ఇంటర్నెట్లో ఉంటాయి, ఎవ్రీబడి కెన్ యాక్సెస్. కానీ యాక్సెస్ చేసుకోలేకపోతే వాడు ఆర్డర్ చేయలేడు కదా. సో అది నెక్స్ట్ ఏంటంటే మొబైల్ అప్లికేషన్స్. మొబైల్ అప్లికేషన్స్ తెలుసు కదా, గేమింగ్ అప్లికేషన్. మొబైల్ అప్లికేషన్ అనేది మనకు బాగా గుర్తొచ్చేది గేమింగ్ అప్లికేషన్స్, బ్యాంకింగ్ అప్లికేషన్స్, రైట్. ప్రతిదానికి ఈ మొబైల్ అప్లికేషన్స్ కూడా ఉన్నాయి. సో మొబైల్ అప్లికేషన్స్ కూడా డెవలప్ చేయొచ్చు. నెక్స్ట్ ఏంటంటే సర్వర్స్. ఇప్పుడు గిటప్ ఉందా, మన కోడ్ మనం పూజ చేస్తాం,
డేటాబేస్ ఉందా, డేటాబేస్ని కూడా MySQL ఉందా, MySQL కూడా డేటాబేస్, దానికి కూడా ఇలాంటి సర్వర్స్ ఉన్నాయి. గిట్హబ్ కానీ, గిట్హబ్ దానికి కూడా UI ఉంటుంది కదా, కోడ్ ఎక్కడ చూసాము ఇదంతా చూపిస్తున్నాం కదా, అది కూడా ఒక అప్లికేషన్ అయింది, అది కూడా ఒక కోడ్లో బిల్డ్ అయింది గిట్హబ్ లాంటివన్నీ. ఓకే, MySQL ఇవన్నీ సర్వర్ రిలేటెడ్ అప్లికేషన్ ఎక్సెట్రా. ఓకే, సర్వర్ అప్లికేషన్స్ కూడా డెవలప్ చేయొచ్చు. నెక్స్ట్ ఏంటంటే మనం మోస్ట్ వర్క్ చేసేది ఏంటంటే సెకండ్ పాయింట్, వెబ్ అప్లికేషన్స్. ఓకే, వెబ్ అంటే తెలుసు కదా, వెబ్ స్టాండర్డ్ ఏంటి రేపు చెప్పాలి నాకు, వాట్ ఈస్ WEB వెబ్ అని, వరల్డ్ వైడ్ వాట్. సో నెక్స్ట్ ఏంటంటే డేటాబేసెస్, మచ్ అండ్ మోర్. డేటాబేసెస్ కూడా మనం లాంగ్వేజ్ యూజ్ చేసి వేసుకొని డెవలప్ చేయొచ్చు. ఓకే, అంటే ఇలాంటి కైండ్ ఆఫ్ అప్లికేషన్స్ మనం డెవలప్ చేస్తాం జావా లాంగ్వేజ్ యూజ్ చేసి. క్లియరా? ఎనీ డౌట్? అప్లికేషన్స్లో ఎనీ డెస్క్టాప్ అప్లికేషన్ అంటే ఏంటి? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ డెస్క్టాప్ అప్లికేషన్ అండ్ వెబ్ అప్లికేషన్? డెస్క్టాప్ అప్లికేషన్ అంటే ఏంటి విన్నారా మీరు? సో ఇప్పుడు ఈ నోట్ ప్యాడ్ ఉందా, ఈ నోట్ ప్యాడ్ ఇస్ అ డెస్క్టాప్ అప్లికేషన్. ఎందుకంటే దీన్ని డౌన్లోడ్ చేసుకొని నీ మిషన్లో నువ్వు ఇన్స్టాల్ చేసుకుంటున్నావు. ఇప్పుడు నా మిషన్లో ఇన్స్టాల్ చేసుకుంటే నా మిషన్లో మాత్రమే ఉంటుంది. నీ మిషన్లో నువ్వు కావాలంటే మళ్ళీ నువ్వు డౌన్లోడ్ చేసేసుకొని ఇన్స్టాల్ చేసుకోవాలి. దట్ ఈస్ కాల్డ్ డెస్క్టాప్ అప్లికేషన్. ఓకే, ఇప్పుడు ఇవన్నీ ఇందులో ఉన్న సాఫ్ట్వేర్స్ ఉన్నాయి, VS కోడ్ ఇవన్నీ ఉన్నాయా, ఇవన్నీ డెస్క్టాప్ అప్లికేషన్. ఓకే, అదే వెబ్ అప్లికేషన్స్ అంటే ఏంటి, నువ్వు గూగుల్లోకి వెళ్ళి ఇక్కడ టైప్ చేస్తావు కదా, ఇవన్నీ ఏంటి, ఇవన్నీ వెబ్ అప్లికేషన్స్ ఆన్లైన్లో ఉంటాయి. కానీ నోట్ ప్యాడ్ ఇప్పుడు ఆన్లైన్లోకి వెళ్ళి చేస్తున్నాం, మనం అది ఇన్స్టాల్ చేసేసుకొని చేస్తున్నాం. ఈ డెస్క్టాప్ అప్లికేషన్స్ కూడా మనం జావా తోటి డెవలప్ చేయొచ్చు. ఓకే, క్లియరా? ఎనీ డౌటా? అర్థమవుతుందా నేను చెప్పేది? క్లియర్ కదా? ఇప్పటివరకు చెప్పుకుందంతా సోది. ఓకే, మనం ఏం చెప్పుకోలేదు జావా గురించి, మీరేం డిస్కస్ ఎనీథింగ్ అబౌట్ జావా. కాకపోతే అసలు జావా ఎందుకు నేర్చుకోవాలి, అసలు జావా ఎలా వచ్చింది, అంతే కదా. ఇదంతా ఇంటర్వ్యూలో కూడా అడగరు. ఓకే, మేబీ దీనిలో అడిగితే ఈ క్వశ్చన్స్ అడుగుతారు, ఈ 2 పార్ట్స్ అడుగుతారు. జావా టైప్స్ ఏంటి, అది బేసిక్ ఫ్రెషర్స్ని అడుగుతారు. ఓకే, ఇది ఈ వెబ్ అప్లికేషన్కి స్టాండర్డ్ లోన్ అప్లికేషన్స్కి డిఫరెంట్ ఏంటి అని అడుగుతారు. ఓకే, బట్ మోర్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఇది డెఫినెట్లీ అడుగుతారు క్వశ్చన్స్. ఓకే, ఫీచర్స్ ఆఫ్ జావా. జావా పాపులర్ అయిందంటే అంతే కదా. ఇప్పుడు ఒక కొత్త కార్ మోడల్ వచ్చిందనుకో, ఇంకా చాలా కార్స్ ఉంటాయి, ఒక్క కారే హిట్ అవుతుంది. ఎందుకు కదా, అందులో ఉండే ఫీచర్స్. మనీ తక్కువ ఉండవచ్చు, లేదా వాడు ఎక్కువ ఫీచర్స్ ఇవ్వచ్చు కదా. ఫీచర్స్ని బేస్ చేసుకుని వెహికల్ అనేది పాపులర్ అవుతుంది, రైట్ కదా. సో మనకు మూవీ చాలా ఉంటాయి, కానీ అందులో ఒకటే మూవీ హిట్ అవుతుంది. ఎందుకు, మన ఆడియన్స్కి ఏదైతే దగ్గరగా స్టోరీ ఉంటుందో అది. సో ఈ జావాలో కూడా కొన్ని ఫీచర్స్ అనేది కాస్ట్ ఎఫెక్టివ్ ఉన్నాయన్నమాట. అంటే ఇక్కడ ఏంటి కాస్ట్ ఎఫెక్టివ్ అంటే ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఫ్రీ తర్వాత ఏంటంటే ఏ ప్లాట్ఫామ్ మీదైనా రన్ అవుతుంది. ఓకే, విల్ డిస్కస్. ద ఫస్ట్ ఫీచర్ ఏంటంటే జావా ఈజ్ వెరీ సింపుల్ అంటారు. సింపుల్ అని అంటారు. వై సింపుల్? జావా ఈజ్ సింపుల్. దిస్ ఇస్ ద ఫస్ట్ ఫీచర్. ఎందుకు ఫీచర్ అని అంటే సింటాక్సెస్. జావా రావాలనుకుంటే ఎవరైతే C అండ్ C++ లాంగ్వేజ్ వచ్చిన వాడు ఉంటాడో వాడికి జావా నేర్చుకోవడం చాలా ఈజీ. ఓకే, అదే కాన్సెప్ట్ ఉంటాయి, లైక్ వేరియబుల్స్, ఆపరేటర్స్, డేటా టైప్స్ Cలో కూడా ఉంటాయి. బట్ వే ఆఫ్ రైటింగ్ ప్రోగ్రామ్ అనేది డిఫరెంట్. కాబట్టి మోస్ట్ ఆఫ్ ద సింటాక్సెస్ దే గ్రాబ్ ఫ్రమ్ ద C అండ్ C++. మీకు యూనో C అండ్ C++ ప్రోగ్రామ్ రాసే ఉంటారు, రాసారా? C++ ఉంటుంది MCAలో, లేదా C ఉందా? C++ లేదా? మనప్పుడు C సంథింగ్ గుర్తుంది. ఓకే, C++లో తెలుసు కదా, వేరియబుల్స్ ఎలా డిక్లేర్ చేస్తాం, క్లాస్ ఎలా డిక్లేర్ చేస్తాం. అందులో కూడా క్లాస్ కాన్సెప్ట్ ఉంది, ఎన్యూమరేటర్. క్లాస్ టైప్ ఉందా C++లో? నాకు గుర్తులేదు, చాలా రోజులు అవుతుంది. ఈనమ్స్, ఫంక్షన్స్, సంథింగ్ ఆపరేటర్స్ అవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ ఉంటాయి. ఓకే, ఇక్కడ జావా సింపుల్ అని ఎందుకు అంటారంటే మోస్ట్ ఆఫ్ ద సింటాక్సెస్ దే గ్రాబ్ ఫ్రమ్ ద C అండ్ C++. జావా సింటాక్సెస్ ఆర్ వెరీ ఈజీ కంపేర్ విత్ ద అదర్ లాంగ్వేజెస్. ఓకే, సింపుల్ అని దేనికంటారంటే ఫస్ట్ అంటే జావా ఈజ్ వెరీ ఈజీ టు లెర్న్. ఎందుకు ఈజీ టు లెర్న్? బికాస్ it's having syntax. It's syntaxes is very easy. Syntax అంటే ఏంటి? Syntax
is quite easy, quite simple and good, quite simple, clean and easy to understand. ఓకే, ఎందుకు ఇది జావా ఈజ్ వెరీ సింపుల్ అని ఎందుకంటే సింటాక్సెస్ అంటే మనం వే ఆఫ్ రైట్ కోడ్ రాసేటప్పుడు అంత కంప్లీట్ అండ్ క్లమ్జీగా ఉండదు, క్లియర్గా ఉంటుంది. క్లీన్ కోడ్ ఏం రాసినామో అర్థమవుతుంది. అంటే ఆ సింటాక్స్ అలా తెచ్చుకున్నారు. ఓకే, వేరియబుల్ డిక్లేర్ చేయాలంటే ఏంటి, ఫస్ట్ డేటా టైప్ వేరియబుల్ నేమ్ ఈక్వల్ టు తర్వాత దానికి వాల్యూ అసైన్ చేయాలి. చూడగానే క్లీన్గా ఉంటుంది అన్నట్టు కోడ్. అంటే ఇప్పుడు జస్ట్ చూడగానే వాడు టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ లేకపోయినా వాడికి ఓకే ఇటు సైడ్ ఉంది వేరియబుల్ నేమ్, ఇటు సైడ్ దీనికి వాల్యూ ఇచ్చారు, దాని డేటా టైప్ స్ట్రింగా ఇంత అది అర్థమైపోయేలాగా ఉంటుంది, క్లియర్గా ఉంటుంది. అంటే వే ఆఫ్ రైటింగ్ సింటాక్సెస్ అనేది వెరీ క్లీన్గా, బ్రైట్గా, సింపుల్గా ఉంటుంది. దట్స్ వై జావా ఈజ్ సింపుల్ లాంగ్వేజ్ అని అంటారు. అంత కాంప్లికేటెడ్గా ఉండదు. మరి కాంప్లికేటెడ్ లాంగ్వేజ్ సంథింగ్ ఉండాలి కదా, ఇది సింపుల్ అని చెప్పాలంటే. మీరు ఓఎస్ లాంగ్వేజ్ ఉన్నారా, అసెంబుల్ లాంగ్వేజ్ ఉంటుంది, ఎంసీఏలో ఉంటుంది. నేను కూడా ఎంసీఏ ఉండొచ్చు. ఓఎస్ అసెంబుల్ లాంగ్వేజ్ ఉన్నారా? సిలబస్ మారింది ఏంటి, ఐ డోంట్ నో. మారిందేమో, ఐ డోంట్ నో. వెనై చేసినప్పుడు అసెంబుల్ లాంగ్వేజ్ ఉంటుంది. ఓఎస్ అనేది సపరేట్ సబ్జెక్ట్ ఉంటుంది. ఆపరేటింగ్ అంటే ఓఎస్ అది దాంట్లోనే అసెంబుల్ లాంగ్వేజ్ అని ఉంటుంది. దాంట్లో ఒక మోడల్ ఓఎస్ ఉంటుంది, కానీ ఓఎస్లోకి డేటా ఎలా ఫీడ్ చేయాలని ఉంటుంది. లైక్ రిజిస్టర్స్ అంటే ఏంటి, పీసీస్ అంటే ఏంటి, ఒక రిజిస్టర్ నుండి ఇంకో రిజిస్టర్కి మనం కోడ్ని ఎలా పాస్ చేస్తాము, డేటా బైనరీకి ఎలా కన్వర్ట్ అవుతుంది, యూనో రైట్. ఫైనల్గా కంప్యూటర్కు ఓన్లీ రెండు థింగ్స్ తెలుసు, అనలాగ్, ఆఫ్లాగ్, 0 and 1. ఓకే, బైనరీస్ మాత్రమే తెలుసు. మనం ఏది ఇచ్చేసినా ఫైనల్గా అది ఏం చేస్తుంది, 0, 1కి కన్వర్ట్ చేసుకుంటుంది. సో అదే అసెంబుల్ లాంగ్వేజ్ అన్నట్టు. అసెంబుల్ లాంగ్వేజ్ నీకు అర్థం కావాలంటే జావా అంత ఈజీగా అర్థం కాదు. ఓకే, ఒకసారి వినండి, ఒకసారి టైప్ చేయండి, ఓఎస్లో ఉంటుంది. ఒకసారి మీరు వెళ్ళి మీ బుక్స్ ఉంటే దానికి ఒక చాప్టరే ఉంటుంది అసెంబుల్ లాంగ్వేజ్ అని. అది అర్థం చేసుకోవాలంటే మా హెచ్ఓడికి రాకపోయింది, నేనే చెప్పేవాడిని ప్రోగ్రామ్ బోర్డు మీద. అసలు చెప్తా స్టూడెంట్స్కి అర్థం కాకపోయింది. కవిత తెలుసు కదా. ఓకే, సో దట్స్ no it's a recording, I don't want to do this. Java is easy to learn, its syntax is quite simple, clean and easy to understand. The confusing and ambiguous concept of C++ and either left out in the Java, they have been re-implemented in the cleaner way. What do you understand by this? Okay, ఏదైతే కాంప్లికేటెడ్ టాపిక్స్, అంబిగ్యూటీ అంటే ఏంటి, కన్ఫ్యూజన్ వచ్చే టాపిక్స్ ఉంటాయి. అంటే కంపైలర్ కన్ఫ్యూజ్ అవుతుంది. పాయింటర్స్ కాన్సెప్ట్స్ ఉంటుంది. అంటే వేరియబుల్ ఒక చోటు ఉంటుంది, దాన్ని పాయింట్అవుట్ చేసేది వేరే లొకేషన్ ఉంటుంది. పాయింటర్స్ C++లో ఉంటాయి. పాయింటర్స్ రాసినప్పుడు స్టార్ ఇచ్చి వేరియబుల్ నేమ్స్ ఇస్తాం. డిడ్ యూ అండర్స్టాండ్? అది వెరీ కాంప్లికేటెడ్ టాపిక్. ఓకే, అలాంటి కాంప్లికేటెడ్ టాపిక్స్ అన్ని రీఇంప్లిమెంట్ చేశారు. కొన్నిటిని రిమూవ్ చేశారు, కొన్నిటిని రీఇంప్లిమెంట్ చేశారు ఈజీ వేలో. దట్స్ వై జావా ఈజ్ వెరీ సింపుల్. ఓకే, సో పాయింటర్స్ ఎగ్జాంపుల్స్ ఏంటంటే పాయింటర్స్ అండ్ ఆపరేటింగ్ ఓవర్లోడింగ్. ఇక్కడ ఆపరేటింగ్ ఓవర్లోడింగ్ అనే కాన్సెప్ట్ ఉంటుంది అక్కడ. ఓకే, ఆపరేటర్స్ని కూడా డైనమిక్గా ఓవర్లోడ్ చేయొచ్చు. ఓకే, దట్స్ అ బిగ్ కన్ఫ్యూజింగ్ టాపిక్ C++లో. ఓకే, సో అలాంటి కాన్సెప్ట్స్ అన్నిటిని రిమూవ్ ఇన్ ద జావా. దట్స్ వై జావా ఈజ్ వెరీ సింపుల్. స్టాప్ చేసిన సెకండ్ ఫీచర్ ఏంటంటే ఊప్స్. జావా ఫేమస్ అవ్వడానికి సెకండ్ హైయెస్ట్ ఏంటంటే ఇట్స్ అ ఊప్స్. ఊప్స్ అంటే ఏంటి? వాట్ ఈజ్ ఆబ్జెక్ట్ ప్రోగ్రామింగ్. నాకు ఐ వాంట్ ఎస్. వాట్ ఈజ్ ఎస్? ఇది ఎవరు వినరు. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ వరకే చెప్తారు. ఐ వాంట్ ఎస్. ఆబ్జెక్టెడ్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ సిస్టమ్. కానీ ఊప్స్ అనేసరికి ఎస్ను వదిలేస్తారు, ఆబ్జెక్టివ్ ప్రోగ్రామింగ్ అనేస్తారు. ఓకే, ఆబ్జెక్టెడ్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ సిస్టమ్. ఓకే, సో ఇందులో ఏమేమి కవర్ చేస్తామనంటే వాటి ఇందులో ఏం స్పెషల్గా ఇక్కడ నుండి జావా కాన్సెప్ట్ స్టార్ట్ అవుతాయి. ఇది స్పెసిఫిక్ టు జావా లాంగ్వేజ్. ఓకే, ఇప్పటివరకు అనేది కామన్గా థింక్ చేసాం జావా ఏంటి. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ మనం థింక్ చేయాల్సిందంటే వాట్ ఈజ్ ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ అంటే ఏంటి? ఓకే, నెక్స్ట్ వాట్ ఈజ్ క్లాస్. ఓకే, క్లాస్ అంటే ఏంటి? సో ఈ క్లాస్ తర్వాత ఈ క్లాస్ని ఆబ్జెక్ట్ని బిల్డ్ చేయడానికి దేర్ ఇస్ ఎ రూల్స్. ఓకే, ఈ రూల్స్ అంటారు, వీటిని ప్రిన్సిపల్స్ అంటారు, పిల్లర్స్ ఆఫ్ జావా అని అంటారు. వాట్ ఈస్ ద 4 పిల్లర్స్ ఆఫ్ జావా అని అంటారు. ఓకే,
ఎనీవేస్ క్వశ్చన్ ఎలా అడగవచ్చు, కానీ ఇవి వెరీ ఇంపార్టెంట్. ఈ 6 కాన్సెప్ట్ మీకు క్లియర్గా అర్థమవుతే ఒక జావా క్లాస్ని ఎలా రాయాలి అనేది తెలుస్తుంది. అంటే ఈ మోర్ టాకింగ్ అబౌట్ జావా. అసలు జావా ఎందుకు పాపులర్ అయిందంటే ఇట్స్ అ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. ఓకే, కానీ ఈ జావాలో రాసేటప్పుడు కోడ్ను కన్సైజ్డ్గా రీయూజబుల్గా రాయాలి, సెక్యూర్డ్గా రాయాలి, ఓకే, అబ్స్ట్రాక్ట్గా రాయాలి. ఎన్ని కాన్సెప్ట్స్ యూజ్ చేసేసి జావా క్లాస్ని రాస్తారు. అవి ఎలా రాస్తారు, ఆ ప్రిన్సిపల్స్ ఏంటి, అవన్నీ మనం ఫర్దర్గా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఏంటంటే ఇన్హెరిటెన్స్. ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి? ఇన్హెరిటెన్స్ ఏంటంటే మీరు ఆల్రెడీ అకాడమిక్లో చేస్తారు. అక్వైరింగ్ పేరెంట్ క్లాస్ ప్రాపర్టీస్ టు చైల్డ్ క్లాస్ ఆబ్జెక్ట్ సంథింగ్ ఏదేదో డెఫినేషన్ చదువుకుంటాం. ఇక్కడ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటంటే రీయూజబిలిటీ ఆఫ్ కోడ్. నాకు ఆల్రెడీ ఒక క్లాస్లో కామన్ ఫంక్షనాలిటీ ఉంది, వేరియబుల్స్ ఉన్నాయి, మెథడ్స్ ఉన్నాయి, కావాల్సిన ఫంక్షనాలిటీస్ ఉన్నాయి. బట్ ఐ వాంట్ టు హ్యావ్ ద సేమ్ ఇన్ మై క్లాస్. I want to have the same kind of properties and same kind of functions in my methods, functions, attribute, ఇంకా different names ఉంటాయి. ఏమన్నా సేమ్, we are talking about same, okay? I want the same thing in my class. Do I really need to write those things again? It's a duplicate code, right? నాకు ఆల్రెడీ సేమ్ కైండ్ ఆఫ్ క్లాస్ ఉంది, అది నాకు యాక్సెసిబుల్ ఇచ్చారు. ఓకే, సేమ్ ప్రాజెక్ట్ ఉంది, ఒక డెవలపర్ ఒక ఫంక్షనాలిటీ ఇంప్లిమెంట్ చేశాడు. బట్ నీ ఫీచర్ కంప్లీట్ చేయడానికి, నీ యూజర్ స్టోరీ కంప్లీట్ చేయడానికి నీకు ఆ ఫీచర్ కావాలి. నువ్వు అది యూజ్ చేసుకుంటావా, లేదా నేను కూడా అది కూడా మళ్ళీ నేనే రాసేస్తావా? అట్లయితే ప్రాజెక్ట్ ముందుకెళ్ళదు. నేను రాసిందే ప్రాజెక్ట్ మొత్తం కావాలి అంటే అన్ని ఫంక్షనాలిటీస్ నువ్వే రాసుకుంటూ వెళ్ళలేదు. రీయూజబిలిటీ కావాలి. అంటే ఒక క్లాస్ ఉంది, ఆ క్లాస్ నా క్లాస్లో యూజ్ చేసుకోవాలంటే దెర్ ఇస్ ఎ కాన్సెప్ట్ కాల్ ఇన్హెరిటెన్స్. అంటే ఒక క్లాస్ని ఇంకో క్లాస్లో ఎలా యూజ్ చేసుకోవాలి అంటే ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ గురించి మాట్లాడుతాం. ఒకటే క్లాస్ యూజ్ చేసుకోవచ్చా, మల్టిపుల్ క్లాసెస్లో నుంచి కూడా నా చైల్డ్ క్లాస్లోకి తీసుకొచ్చుకోవచ్చా, నా ఓన్ క్లాస్లోకి తీసుకొచ్చుకోవాలి. అంటే మల్టీ లెవెల్ ఉంటుందా, హైబ్రిడ్ ఉంటుందా, మల్టిపుల్ ఉంటుందా, ఇన్హెరిటెన్స్ టైప్స్ ఉంటాయి, సింగులర్. మనం ఫర్దర్గా డిస్కస్ చేద్దాం ఇన్హెరిటెన్స్ గురించి మాట్లాడినప్పుడు. అంటే ఇన్హెరిటెన్స్ అంటే ఏంటంటే హౌ యూ కెన్ రీయూజ్ ద కోడ్. ఆల్రెడీ ఒక కోడ్ ఉంది, అది నీ కోడ్లో ఎలా యూజ్ చేసుకోవచ్చు వితౌట్ రైటింగ్ ద కోడ్. ఓకే, లేదు నాకు ఆల్రెడీ వాడి దగ్గర ఉంది, బట్ ఐ వాంట్, నాకు కొంచెం కావాలి, వాడి దాంట్లో సేమ్ ఫంక్షనాలిటీ ఉంది, బట్ కొంచెం మాడిఫికేషన్ చేయాలి, రెనోవేషన్ చేయాలి. ఓకే, సంథింగ్ ఐ నీడ్ పార్షియల్ కావాలి, బట్ ఐ వాంట్ టు రెనోవేట్. అప్పుడు ఎలా చేస్తాం? ఓవర్ రైడ్ ఎలా చేస్తాం, ఓవర్లోడింగ్ ఎలా చేస్తాం, పాలిమార్ఫిజం అంటే ఏంటి? ఓకే, అవన్నీ మనం డిస్కస్ చేద్దాం నెక్స్ట్. వాటి గురించి డిస్కస్ చేస్తే పెద్ద టాపిక్, వన్ డే పడుతుంది. ఒక్కొక్కటి ఈజీగా వన్ డే అర్థం చేసుకోవడానికి, ప్రోగ్రామింగ్స్ నేర్చుకోవడానికి వెరీ ఇంపార్టెంట్. ఇవన్నీ ఎందుకు? ప్రిన్సిపల్స్ టు రైట్ ద జావా క్లాస్. రూల్స్, ప్రిన్సిపల్స్ అంటే తెలుసు కదా, రూల్స్ అంటే ఒక ఎఫెక్టివ్ జావా క్లాస్. ఎఫెక్టివ్ మీన్స్ అంటే మంచి ఒక స్టాండర్డ్ వేలో ఒక జావా క్లాస్ రాయాలంటే ఈ 4 పిల్లర్స్ అనేది మనకు తెలిసి ఉండాలి. ఓకే, ఫస్ట్ వన్ ఈజ్ ఇన్హెరిటెన్స్, నెక్స్ట్ వన్ ఈజ్ ఏంటి, పాలిమార్ఫిజం. మార్ఫిజం, పాలిమార్ఫిజం. ఇది గ్రీక్ వర్డ్, ఇదంతా టెక్స్ట్ బుక్లోనే కూడా ఉంటుంది. పాలి అంటే 1 into many, ఇవన్నీ డిస్కషన్. ఈ డెఫినేషన్స్ అయినా నేను ఇవ్వను, ఓకే, ఎందుకంటే మీరు ఆల్రెడీ నేర్చుకుని ఉంటారు, అకాడమిక్లో కూడా రాసి ఉంటారు. ఇక్కడ ఏంటంటే ప్రోగ్రామాటిక్ వేలో పాలిమార్ఫిజం అంటే ఏంటి, అది ఇంపార్టెంట్. ఓకేనా, రేపు ఇంటర్వ్యూలో ఏమడుగుతాడు, పాలిమార్ఫిజం అంటే 1 into many ఫార్మ్స్ అని చెప్పామనుకో, ఫస్ట్ ఓకే యూ కెన్ గో ఫ్రమ్ హియర్ అంటే, ఓకే, డెఫినేషన్లు ఇస్తే అది ప్రోగ్రామిక్ వేలో ఎక్స్ప్లెయిన్ చేయాలి. నేనే ఇంటర్వ్యూ చేస్తాను జూనియర్స్ని, నేను ఎలా వాళ్ళ మీద ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేస్తాను, అకాడమిక్లో క్వశ్చన్కి ఆన్సర్ రాయడం కాదు. ఓకే, ఇన్హెరిటెన్స్ అంటే పైన ఒక క్లాస్ వేసి పేరెంట్, కింద రెడ్ కలర్లో యారో గీసేసి చైల్డ్ అని నీట్గా రాస్తాం మన ఎగ్జామ్ రాసేటప్పుడు ఇన్హెరిటెన్స్ గురించి. అక్కడ ఇలా రాస్తే కుదరదు, మనం ప్రోగ్రామ్ రాసి చూపించాలి. ఓకే, ఎందుకంటే మనం ఇంప్లిమెంట్ చేయాలి అప్లికేషన్. ఓకేనా, నెక్స్ట్ ఏంటి, అబ్స్ట్రాక్షన్. అబ్స్ట్రాక్ట్ అంటే ఏంటి అసలు, వాట్ ఈస్ మీనింగ్ ఆఫ్ అబ్స్ట్రాక్ట్? నాకంతా అబ్స్ట్రాక్ట్గా ఉందిరా అంటాం. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అబ్స్ట్రాక్ట్? ఇట్స్ నాట్ క్లియర్. ఓకే, అబ్స్ట్రాక్ట్ అంటే ఏంటి, నాట్ క్లియర్. ఈ నాట్ క్లియర్ కాన్సెప్ట్ ఏంటి సార్? జావా నాట్ క్లియర్ కాన్సెప్ట్ ఏంటంటే, సో డెవలపర్స్కి కోడ్ ఏంటో తెలియాలి. ఓకే, ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్, ఎవరైనా ఇదే చెప్తుంటారు, ఐ విల్ ఆల్సో గో ఫర్ దాట్. మీరు ఇప్పుడు ఏటీఎంకి వెళ్తున్నారు, ఏటీఎంకి వెళ్ళి మనీ డ్రా చేయాలంటే జావా డెవలపర్ అయి ఉండాలా? ఓన్లీ డెవలపర్సే ఏటీఎంస్కి వెళ్ళి మనీ డ్రా చేస్తారా? కదా,
వాడు చదువు జస్ట్ ఇంగ్లీష్ వచ్చినాడు తెలిస్తే చాలు వాడెళ్ళి డబ్బులు డ్రా చేస్తారు. ఇంగ్లీష్ రాని కూడా అవసరం లా, ఆడ కొన్ని వితౌట్ ఇంగ్లీష్ వచ్చినప్పుడు కూడా అది వాడు ఒకసారి చూపిస్తే దాన్ని బేస్ చేసుకొని చేస్తూ ఉంటాడు, రైట్? సో అది అబ్స్ట్రాక్ట్ అని ఎలా అంటున్నారంటే దాని ఫంక్షనాలిటీ బ్యాక్ ఎండ్లో ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. కానీ అదే జావా డెవలపర్ని అడిగడానికి ఏటీఎం ఎలా వర్క్ అవుతుంది చెప్పరా అంటే, ఒక చదువుకునే జావా తెలియని వాడిని జావా తెలిసిన వాడిని అడగండి ఏటీఎం ఎలా అడుగుతుందంటే జావా లాంగ్వేజ్ తెలియనివాడు ఎలా చెప్తాడు? ఏముంద్రా పోయాలి, కార్డు పెడతాము, పెట్టగానే పిన్ నెంబర్ అడుగుతుంది, అక్కడ బటన్ ప్రెస్ చేయాలి, ప్రెస్ చేయగానే మన డీటెయిల్స్ తీసుకుంటుంది, మనీ అడుగుతుంది, మనీ ఎంటర్ చేయాలి, ఓకే అనాలి, మన బట్టి మనకు వస్తుంది. మరి మనీ తీసుకోవడం మర్చిపోద్దురా అని చెప్తున్నాడు. అదే కదా, అది ఎవరు జావా డెవలపర్ చెప్పాడు. అదే జావా డెవలపర్ అనుకో ఏం చేస్తాడు, ఓకే ఫస్ట్ నువ్వు కార్డు పెడతావు, కార్డు పెట్టగానే నీ కార్డులో ఉన్న డీటెయిల్స్ అన్నీ స్కాన్ చేస్తుంది, ఓకే రైట్? స్కాన్ చేసే యూజర్ ఎవరు, హోల్డర్ ఎవరు, అకౌంట్ హోల్డర్ ఎవరు, వాడి కార్డ్ నెంబర్ ఏంటి, వాడి సివివి నెంబర్ ఏంటి, వాడి వ్యాలిడ్ డేట్ ఎక్కడ వరకు ఉంది, ఇది ఏ బ్యాంక్ కార్డు, ఫస్ట్ అవన్నీ స్కాన్ చేస్తాం డెవలపర్గా. స్కాన్ చేసి ఎక్కడికి వెళ్తాము డైరెక్ట్. ఇప్పుడు యాక్సిస్ బ్యాంక్ ఏటీఎం అనుకో, నువ్వు డైరెక్ట్ యాక్సిస్ బ్యాంక్లో పోయావు అనుకో, అది వేరే బ్యాంక్తో కనెక్ట్ అవ్వదు. కానీ సమ్ టైమ్స్ ఏం చేయాల్సి వస్తుంది అంటే ఐసిఐసి కార్డుని తీసుకెళ్ళి కూడా యాక్సిస్ బ్యాంక్లో పెట్టాల్సి వస్తుంది, అంటే అక్కడ ఏటీఎం అవైలబుల్ ఉండదు. మరి వీళ్ళకంతా కామన్ కమ్యూనికేటర్ ఎవరు? ఆర్బీఐ అని విన్నారా? ఆర్బీఐ ఎవరు? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. నువ్వు ఏ బ్యాంక్ పెట్టుకోవాలన్నా ఇది కామన్ లీగల్ బాడీ టు గివ్ ద పర్మిషన్ కదా. సో నువ్వేం చేస్తావు, ఐసిఐసి కార్డు తీసుకొచ్చి యాక్సెస్లో పెట్టగానే ఫస్ట్ ఈ కార్డు తీసేసుకుంటుంది. మరి యాక్సిస్ బ్యాంక్లో ఐసిఐసి అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయా? ఉండవు. ఇప్పుడు ఏం చేస్తుంది, ఫస్ట్ దిస్ కార్డ్ ఈజ్ అవర్ ఓన్ కార్డా, యాక్సిస్ బ్యాంక్ కార్డా, అదర్ బ్యాంక్ కార్డ్ అని కండిషన్ చెక్ చేస్తుంది. ఇఫ్ కండిషన్ అంటే కార్డ్ ఈజ్ యాక్సెస్ ఆర్ అదర్. జావా డెవలపర్స్ నడితే ఇలా చెప్తారు, ఓకే ఓకే. వాడు ఏం చేస్తారు, ఓకే ఇట్స్ యాక్సెస్ బ్యాంక్ కార్డ్, నో నీడ్ టు గో టు ద సర్వర్, ఆర్బీఐకి వెళ్ళాల్సిన అవసరం లేదు, డైరెక్ట్లీ దే ఆర్ గోయింగ్ టు దేర్ అప్లికేషన్, ఓకే. అక్కడికి వెళ్ళి వాళ్ళ డేటాబేస్లో అకౌంట్ ఏంటి, అది వ్యాలిడ్ అకౌంటా, వాడు ప్రాపర్గా పే చేస్తున్నాడా, ఏమైనా పెండింగ్స్లో ఉన్నాయా, బ్లాక్ అయిందా, ఇట్స్ యాక్టివ్ కార్డా, అవన్నీ చెక్ చేసుకొని కరెక్ట్ అమౌంట్ ఎంటర్ చేస్తున్నాడా, సఫిషియెంట్ బ్యాలెన్స్ ఉందా, ఇవన్నీ కూడా చెక్ చేయాలి కదా. సో వాడి దగ్గర 1000 ఉన్నాయి, 10,000 డ్రా చేస్తున్నాడు అనుకో, ఇచ్చేస్తామా? ఇచ్చేస్తే ఏమవుతుంది, అప్లికేషన్ ఎవరైతే డెవలప్ చేస్తారో వాళ్ళందరినీ లేపేస్తారు ఫస్ట్, అంతే కదా. సో అవన్నీ మనం కోడ్లో చెక్ చేయాలి, జావా సైడ్ చెక్ చేయాలి. చెక్ చేసి ఫైనల్గా ఓకే అన్ని గుడ్ ఉన్నాయి, అన్ని చెక్స్ ఓకే. ఫస్ట్ ఇఫ్లో వ్యాలిడ్ కార్డ్, సెకండ్ ఇఫ్ ఏంటి అమౌంట్ సఫిషియెంట్ బ్యాలెన్స్ ఉంది, థర్డ్ ఇఫ్ ఓకే వీ కెన్ గివ్ ద 1000 రూపీస్ అన్నప్పుడు ఆ ఏ మనీ బాక్స్ ఉంటుంది కదా, ఆ మనీ బాక్స్లోకి వెళ్ళి ఓపెన్ అయ్యి ఇంకొక థ్రెడ్ ఒకటి ఉంటుంది, ఆ థ్రెడ్ అనే మనీ కౌంట్ చేసి రిటర్న్ బ్యాక్ ఇచ్చేసి ఇది జావా డెవలపర్ చేస్తుంది. సెకండ్ కేస్ ఇట్స్ నాట్ యాక్సిస్ బ్యాంక్, ఇట్స్ ఐసిఐసి బ్యాంక్. అప్పుడు ఏం చేస్తుంది, డైరెక్ట్ ఒక బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇంకో బ్యాంక్కి తెలుస్తాయా? అంటే ఇప్పుడు నాకు ఒక బ్యాంక్లో అకౌంట్ ఉంది, అందులో 10 lakhs అనుకో, ఇంకో బ్యాంక్లో నాకు అకౌంట్ ఉందని చెప్పి ఆ 10 lakhs డీటెయిల్స్ ఇక్కడ ఇస్తారా? అలా అయితే కూడా అకౌంట్ ఓపెన్ చేయండి, రైట్? అసలు తెలియదు ఇన్ఫర్మేషన్. వీళ్ళందరూ కామన్ బాడీ ఎవరు? ఆర్బీఐ. ఫస్ట్ ఏం చేస్తారు, రిక్వెస్ట్ గో టు ద ఆర్బీఐ. సో నాకు ఒక రిక్వెస్ట్ వచ్చింది, బట్ దిస్ ఈజ్ నాట్ మై బ్యాంక్ అకౌంట్, ఈ అకౌంట్ అనేది ఉందా లేదా చెక్ చేసుకో అంటాడు. ఇది ఐసిఐసి బ్యాంక్ అకౌంట్ ఉందా అంటే వాడు ఏం చేస్తాడు, ఆర్బీఐ వాడు వెళ్ళి ఐసిఐసి బ్యాంక్ అని అడుగుతాడు, రే బాబు నీ ఐసిఐసి బ్యాంక్ వాడు ఇక్కడికి వచ్చి వాడిని అడుగుతున్నాడు, ఇది వ్యాలిడ్ అకౌంట్ అనేది చెక్ చేసి నాకు డీటెయిల్స్ అని చెప్పండి. దీన్ని థర్డ్ పార్టీ ఏపీఐ కాల్ అంటారు, ఓకే ఏపీఐ కాల్. వాడు ఏం చేస్తాడు, ఐసిఐసి బ్యాంక్ని అడుగుతాడు, ఐసిఐసి బ్యాంక్ ఓకే దిస్ ఈజ్ మై వ్యాలిడ్ కస్టమరు, నాకు అక్కడ ఏటీఎం అవైలబుల్లో లేదు కాబట్టి ట్రైయింగ్ టు విత్డ్రా చేస్తున్నాడు, యూ కెన్ ప్రొసీడ్ అని చెప్పేసి వాడికి ఫీడ్బ్యాక్ ఇస్తాడు. అలాంటి వర్డ్స్లో చెప్పడు, దే విల్ సే ఇట్ ఇన్ ద ప్రోగ్రామాటిక్ వే. రెస్పాన్స్ అనేది జేసన్ ఫార్మాట్లో, ఈజ్ అ వ్యాలిడ్ కస్టమర్, వీడి దగ్గర ఇంత సఫిషియెంట్ బ్యాలెన్స్ ఉంది, ఓకే నువ్వు వాడికి ఇచ్చేయి, నేను నీకు పంపించేస్తాను, నీ అకౌంట్లోకి నువ్వు ఇచ్చేసాయి, నేను అడిగి పంపించేస్తా, కానీ నువ్వు పంపించినందుకు నేను నా దగ్గర ఒక 5 రూపీస్ నీ కమిషన్ ఇచ్చేస్తాను, నా కస్టమర్ వచ్చి నీ దగ్గర విత్డ్రా చేస్తున్నాను కాబట్టి. అలా వాళ్ళకి డీల్స్ ఉంటాయి అన్నట్టు. అందుకనే ఫస్ట్ 5 ట్రాన్సాక్షన్స్ ఫ్రీ అంటారు ఏటీఎంస్లలో, వేరే ఏటీఎంస్ ద్వారా డ్రా చేస్తారు, ఓకే 5 ట్రాన్సాక్షన్స్ కన్నా మరి ప్రతిసారి నువ్వు అదర్ బ్యాంక్ ఏటీఎం యూజ్ చేస్తున్నావు అంటే ఛార్జెస్ వేస్తారు, ఓకే ఎందుకంటే వాళ్ళకి పే చేయాలి కాబట్టి. క్లియర్, దెర్ ఇస్ ఏ స్టాండర్డ్స్. సో ఫస్ట్ 5 ట్రాన్సాక్షన్ నేను కూడా ఓకే ఇస్తా అంటారు, అన్ని బ్యాంక్ లీగల్గా ఒప్పుకుంటే. వీళ్ళందరినీ ఎవరు ఒప్పిస్తారు, ఆర్బీఐ. ఎందుకంటే ఫైనల్గా కస్టమర్కి ఇబ్బంది కాకూడదు కదా. ఇప్పుడు నేను ఎక్కడికో ఏరియాలోకి వెళ్ళాను, నాకు అక్కడ ఐసిఐసి బ్యాంక్ ఏటీఎం లేదు, నాకు ఏదో ఒక బ్యాంక్ ఏటీఎం ఉంది, ఇండియన్ బ్యాంక్ ఉంది, అది అలో చేయాలి కదా నన్ను.
సో ఫైనల్గా ఈ ఆర్బీఐ ఏం చేస్తుందంటే బ్రోకర్ లాగా వాడి నుండి వీడికి తీసేసుకుని వీడి నుండి వాడికి లీగల్గా ట్రాన్సాక్షన్స్ స్టార్ట్ చేస్తారు. దట్స్ వాట్ హ్యాపెనింగ్ ఇన్ ద జావా కోడ్. సో దాన్ని అబ్స్ట్రాక్ట్ అని అంటారు. కానీ ఇవంతా ఒక కామన్ పీపుల్కి అర్థమవుద్దా? వాడికి ఇవన్నీ చెప్తే ఏం చెప్తున్నారా నువ్వు అని అంటాడు, రైట్? వాడికి ఇవన్నీ అవసరమా రియల్గా? ఎండ్ కస్టమర్కి ఇదే మీ ఫాదర్కి అవసరమా? ఏటీఎంలో డబ్బులు తీసుకురావాలంటే జావా కోడ్ ఉంటుందా, ఆర్బీఐ ఉంటుందా? అంతే చెప్పేసరికి అంటారు కదా. ఫైనల్గా వాళ్ళు ఏమంటారంటే ఓల్డ్ సమిత ఉందంట. ఇప్పుడు స్మోక్ టెస్ట్ కేసు అంటే ఏంటంటే స్టాండర్డ్ ఫంక్షనాలిటీస్ అన్నీ ఉంటాయి, డెఫినెట్గా వర్క్ అవ్వాలి. అవి వర్కౌట్ లేదంటే నువ్వు డిప్లాయ్మెంటే ఆఫ్ చేయాలి. మిగతాది ఏం వర్క్ అవ్వకపోయినా ఒక బగ్ ఫిక్సెస్ అవి చేయొచ్చు, ఓకేనా? అందుకనే మోస్ట్ ఆఫ్ ద అప్లికేషన్స్, బ్యాంక్ అప్లికేషన్స్లో ఇష్యూస్ రావు. అంటే అట్లీస్ ఏదో ఇంటర్నెట్ ఇష్యూ ఉండి సమ్ బ్యాలెన్స్ అమౌంట్ కట్ అయినాక కూడా క్రెడిట్ అవ్వకపోవడం, మళ్ళీ 3 days తర్వాత రోల్ బ్యాక్ చేయడం అంత ఉంటుంది, ఓకేనా? అదంతా బ్యాంకింగ్ అప్లికేషన్ గురించి మాట్లాడినప్పుడు నేను చెప్తాను ఎలా చేస్తారు, అది రోల్ బ్యాక్ మెకానిజం ఎలా అవుతుంది, ఫోన్పే ఎలా వర్క్ అవుతుంది, ఇవన్నీ నేను చెప్తాను. ఎందుకంటే ఐ వర్క్ ఫర్ ద బిల్డర్స్ కల్సో, ఓకే? ఈ యూపీఐస్ ఇవన్నీ ఎలా వర్క్ అవుతాయి కూడా నాకు తెలుసు, నేను వర్క్ చేశాను, ఓకే? దిస్ ఈజ్ అబ్స్ట్రాక్షన్. ఫైనల్గా ఏంటి అని అంటే ఎన్క్యాప్సులేషన్. ఎన్క్యాప్సులేషన్ అంటే ఏంటి? ఎన్క్యాప్సులేషన్ అంటే ఏంటంటే ఇక్కడ జావా ఏం చెప్తుంది అంటే అబ్స్ట్రాక్షన్ అంటే ఏంటి? ఒక ఇంటర్ఫేస్ క్రియేట్ చేస్తారు, ఇంటర్ఫేస్లో ఒక మెథడ్ కాల్ అవుతుంది, ఓకే? దాన్ని అబ్స్ట్రాక్షన్. ప్రోగ్రామేటిక్గా చెప్పాలంటే ఇంకా చాలా చెప్తాను. ఒక ఇంటర్ఫేస్లో మెథడ్స్ ఉంటాయి. ఆ ఇంటర్ఫేస్ మెథడ్స్ అంటే అబ్స్ట్రాక్ట్ మెథడ్స్. దాంట్లో బాడీ ఉండదు, అంటే ఓపెన్ క్లోజ్ కర్లీ బ్రేసెస్ ఉండదు ఆ మెథడ్కి. జస్ట్ డిక్లరేషన్ ఉండి సెమీకోలన్తో ఎండ్ అవుతుంది. జస్ట్ గెట్ అకౌంట్ డీటెయిల్స్ అని అకౌంట్ నెంబర్ పాస్ చేస్తే ఇంటర్ఫేస్ని కాల్ చేస్తాం. కానీ ఆ ఇంటర్ఫేస్ ఏమవుతుందంటే దాని చైల్డ్ క్లాస్ మీద ఇంప్లిమెంట్ అయ్యి ఉంటుంది. చైల్డ్ క్లాసెస్ ఉంటాయి, ఇంప్లిమెంటేషన్ క్లాసెస్. సో అక్కడ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. దట్ ఈస్ కాల్డ్ అబ్స్ట్రాక్షన్, ఓకే? అబ్స్ట్రాక్షన్ అంటే నథింగ్ బట్ వీఆర్ టాకింగ్ అబౌట్ అబ్స్ట్రాక్ట్ క్లాస్ అండ్ ఇంటర్ఫేస్. అవన్నీ ఏంటి ఫర్దర్గా డిస్కస్ చేద్దాం. ఇక్కడ ఎన్క్యాప్సులేషన్ అంటే ఏంటంటే బండిల్గా చేయడం అన్నట్టు, ఓకే? ఇప్పుడు ఒక ఎంప్లాయీ అని ఉన్నాడు అనుకో, ఎంప్లాయీ క్లాస్ అన్నాం అనుకో, ఏమర్థం అవుతుంది మీకు? నేను ఎంప్లాయీ క్లాస్ అనే అన్నాను అంటే మీకు ఏం తెలుస్తుంది? అందులో ఏమేమి ప్రాపర్టీస్ ఉంటాయని తెలుస్తుంది. ఎంప్లాయీ ఐడి, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, అడ్రస్, శాలరీ, ఇవన్నీ ఉంటాయి కదా. నేను ఒక ఎంప్లాయీ అని అంటున్నాను. ఎంప్లాయీ క్లాస్ అనగానే మీకు ఏమర్థం అవుతుంది? వాటి ప్రాపర్టీస్ ఏముంటాయి? ఎంప్లాయీకి ఐడి ఉంటుంది, ఫస్ట్ నేమ్ ఉంటుంది, లాస్ట్ నేమ్ ఉంటుంది, అడ్రస్ ఉంటుంది, శాలరీ ఉంటుంది, కంపెనీ నేమ్ ఉంటుంది, సో అండ్ సో ప్రాపర్టీస్ ఉంటాయి. జస్ట్ ఐ సేడ్ ఓన్లీ క్లాస్ నేమ్, బట్ యు ఆర్ థింకింగ్ ఆల్ దీస్ ప్రాపర్టీస్. అలాగే వాటికి బిహేవియర్స్ కూడా ఉంటాయి కదా, ప్రాపర్టీస్ కావాలి, బిహేవియర్స్ కూడా ఉంటాయి కదా. ఈ విల్ విత్డ్రా శాలరీ, ఓకే? విల్ గెట్ ది శాలరీ అట్ ఎండ్ ఆఫ్ ద డే, విల్ గో టు ద వర్క్, విల్ డూ ద వర్క్. ఇవన్నీ యాక్షన్సే కదా, ఇవన్నీ మెథడ్సే కదా, రైట్? ఇవన్నీ యాక్షన్సే కదా. సో ఇవన్నీ క్లాస్ అంటే ఈ ప్రాపర్టీస్ని, మెథడ్స్ని బైండ్ చేసి ఒక క్లాస్లో పెట్టడాన్ని ఎన్క్యాప్సులేషన్ అని అంటారు. అంటే ఇండివిజువల్గా ఉండవు. అంటే ఎక్కడో మన జావాలో C++లో క్లాస్ అనే కాన్సెప్ట్ ఉండదు. పైన వేరియబుల్స్ ఉంటాయి, కింద ఫంక్షన్స్ ఉంటాయి. ఆ వేరియబుల్స్ ఎక్కడైనా కాల్ చేసేసుకోవచ్చు. బట్ ఇక్కడ ఏంటి, నువ్వు ఎంప్లాయీలో ఉన్న ప్రాపర్టీస్ని కాల్ చేయాలంటే ఎంప్లాయీ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తేనే ప్రాపర్టీస్ యాక్సెప్ట్ చేస్తాం. గట్ ఇట్? డైరెక్ట్ యాక్సెస్ చేసుకోవడానికి ఛాన్స్ లేదు. వేరే క్లాస్ డైరెక్ట్ దీన్ని యాక్సెస్ చేసుకోదు. ఈ క్లాస్లో ఉన్న ప్రాపర్టీస్ నీకు కావాలి వేరే క్లాస్లో అంటే ఫస్ట్ ఎంప్లాయీ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి దాన్ని బేస్ చేసుకుని మాత్రమే క్లాస్ చేస్తాం. దిస్ ఈజ్ కాల్డ్ బండిలింగ్, క్యాప్సులేటింగ్, ఓకే? అంటే అందులో ఉన్న ప్రాపర్టీస్ని ఇండివిజువల్గా తీసుకోవట్లేదు మనం. నువ్వు అది యాక్సెప్ట్ చేయాలంటే దీనికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఆబ్జెక్ట్ డాట్ ప్రాపర్టీ నేమ్ అనాలి. ఆబ్జెక్ట్ డాట్ మెథడ్ నేమ్ అంటే మాత్రమే ఆ క్లాస్లో ఉన్న ప్రాపర్టీస్ అలో చేస్తారు. క్లియరా? దట్ ఈస్ కాల్డ్ ఎన్క్యాప్సులేషన్. సో ఎన్క్యాప్సులేషన్లో కూడా టైట్లీ ఎన్క్యాప్సులేటెడ్ క్లాస్ అంటారు. లూజ్లీ ఎన్క్యాప్సులేటెడ్ క్లాస్, టైట్లీ ఎన్క్యాప్సులేటెడ్ క్లాస్. టైట్లీ ఎన్క్యాప్సులేటెడ్ క్లాస్ ఏంటంటే ప్రాపర్టీస్ అన్నీ ప్రైవేట్గా ఉండాలి, ఓకే? నువ్వు ఆబ్జెక్ట్ యూజ్ చేసినా డైరెక్ట్ యాక్సెస్ చేసుకోకూడదు ప్రాపర్టీస్, ఓకే? ఆబ్జెక్ట్ నేను యూజ్ చేసినా ప్రాపర్టీస్ యాక్సెస్ చేసుకోకూడదు. డైరెక్ట్ ప్రాపర్టీస్ని నేను అవుట్ సైడ్ క్లాస్లో ఎడిట్ చేసే ఛాన్సెస్ ఇవ్వను. నువ్వు ఏదన్నా ఎడిట్ చేయాలంటే దానికి సెట్టర్స్ గెటర్స్ మెథడ్స్ క్రియేట్ చేయి, వాటి ద్వారా సెట్ చేసుకో, గెట్ చేసుకో. బట్ ఐ డోంట్ గివ్ డైరెక్ట్ యాక్సెస్ టు మై ప్రాపర్టీస్. సో నా ప్రాపర్టీస్ నేను ఎలా మాడిఫై చేయాలి, ఎలా అప్డేట్ చేయాలనే నా ఇంటర్నల్గా నా మెథడ్స్ ఉన్నాయి. ఐ ఓన్ ఇంప్లిమెంట్ మై సెట్టర్స్ గెటర్స్. నువ్వు ఒక సెట్టర్ ప్రాపర్టీ ఉంది, దాన్ని నేను ఎలా సెట్ చేయాలి, ఎలా అప్డేట్ చేయాలి, ఎలా గెట్ చేయాలని నేను రాసుకున్నాను. ఇఫ్ యూ వాంట్ టు గెట్ ఇట్, ఆస్క్ మై గెటర్ మెథడ్. If
you want to update the value, ask my setter method. But don't directly update the properties in your class and unto the net. That is called encapsulation. ప్రోగ్రామెటిక్ వేలు ఎలా చేయాలనేది. ఓకే, మనం ఇంకా ప్రోగ్రామ్ రాసినప్పుడు నేను ఎన్కాప్సులేషన్ అంటే ఏంటో చూపిస్తాను. సో దిస్ ఈజ్ ఎన్కాప్సులేషన్, వెరీ ఇంపార్టెంట్ ఫీచర్. ఓకే, ఇది ఊప్స్ కాన్సెప్ట్స్. ఓకే, మనం ఇక్కడ డిస్కస్ చేస్తే ఇక్కడ ఊప్స్ కాన్సెప్ట్ అంటే ఏంటంటే జావా ఈజ్ ఏ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. Everything in Java is a object-oriented means we are organizing our software as a combination of different data types of objects, okay, that incorporated with the both data and behaviors. That's what I said. ఇప్పుడు నేను ఎంప్లాయీ ప్రాపర్టీస్ అన్నా అనుకో, అందులో ఏముంటాయి? ఎంప్లాయీ ఐడి ఉంటుంది. ఐడి వాట్ కైండ్ ఆఫ్ డేటా? ఇంటీజర్. ఐడి అంటే నెంబరే ఉంటుంది కదా, స్ట్రింగ్ అయ్యే ఛాన్స్ లేదు. స్ట్రింగ్ కూడా పెట్టుకోవచ్చు, దట్స్ నాట్ ఏ బిగ్ డీల్. కానీ మోస్ట్ ఆఫ్ ద టైం ఐడి అంటే నెంబరే ఉంటుంది కదా, ఎంప్లాయీ నెంబర్. కానీ ఇప్పుడు మా దాంట్లో ఆల్ఫాబెటిక్ నెంబర్, ఫస్ట్ 2 స్మాల్ ఆల్ఫాబెట్స్ ఉంటాయి, తర్వాత అవి నెంబర్స్ ఉంటాయి, అలా కూడా పెట్టించుకోవచ్చు చెప్తున్నా. కానీ అదే శాలరీ అనుకో, ఆల్ఫాబెట్స్లో ఉంటుందా? ఛాన్సే లేదు. దట్స్ మ్యాండటరీ ఫ్లోట్ నెంబర్ ఆ డబుల్ నెంబర్. ఎక్కువ శాలరీ ఉంటే డబుల్ నెంబర్. ఓకే, డబుల్ నెంబర్ ఉన్నంత శాలరీ ఎవరికి రాదు ఎంప్లాయీ. ఓకే, ఫ్లోట్ నెంబర్ ఓకే, అప్పటికే అది 4, 5, 6, 7 డిజిట్స్, 8 డిజిట్స్ దాకా వెళ్ళిపోతుంది. 8 డిజిట్స్ అంటే ఆల్మోస్ట్ 10 lakhs శాలరీ. అంతకనే ఎంప్లాయీ 10 lakhs శాలరీ తీసుకునే వాళ్ళు ఎవరు ఉండరు నాకు తెలిసి, రేర్ కేసు కదా. అదే బిజినెస్ మ్యాన్స్ దే కెన్ డూ, వాళ్ళకి డబుల్ ఉంటుంది అప్పుడు శాలరీ. ఎంప్లాయీస్ కాబట్టి ఫ్లోట్లోనే ఉంటుంది శాలరీ. ఓకే, ఫైనా. సో డేటా టైప్స్ థింగ్స్ ఉంటాయి నేమ్స్కి, రైట్, అడ్రస్కి కూడా ఉంటాయి, ఇవన్నీ కాంబినేషన్. దట్స్ వాట్ ఈ సేమ్. ఎవ్రీథింగ్ ఇన్ జావా ఇస్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ means we are organizing software as a combination of different data types as a bundle here that incorporate with the data and behaviors. Behaviors ante functions. Okay, object oriented programming language is a methodology that simplify the software development. Okay, అంటే ఒక సింపుల్గా ఎంప్లాయీ క్లాస్ అనగానే నాకు జావా తెలుసు అనుకో, వాడు ఫస్ట్ వాడికి ఏముంటాయి తెలుసా, వాడు ఆలోచిస్తాడు. ఓకే, ప్రాపర్టీస్ ఏమున్నాయి, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, డేటా టైప్స్ ఏంటి, ఇలా ఆలోచిస్తాడు. వాడి ఫంక్షన్ ఏంటి, బిహేవియర్స్. వాడికి ఎందుకంటే జావాలో మనకి సింటాక్స్ తెలుసు, ఊప్స్ అనగానే వాడు అలా ఆలోచిస్తాడు ఎంప్లాయీ అనగానే. అదే ఎంప్లాయీ అనగానే జావా లాంగ్వేజ్ తెలియని వాడు ఎలా ఆలోచిస్తాడు? టగ్ ఉంటుంది, వాడు ఐడి కార్డ్ వేసుకుంటాడు, బ్యాగ్ వేసుకుంటాడు కదా. అర్థమవుతుందా ప్రాస్పెక్ట్? ఎంప్లాయీ అనగానే డెవలపర్ ఎలా ఆలోచిస్తాడు? అరే ఎంప్లాయీకి ఇవి ప్రాపర్టీస్ ఉంటాయి ఇవిడైనా అంటే మనం కోడ్ రాసేటప్పుడు. అకౌంట్ అనగానే మనం ఏం చేస్తాము? అకౌంట్లో ప్రాపర్టీస్ ఏముంటాయి? సో అకౌంట్ క్లాస్ చూడమని అంటాము. అనగా నేను ఎప్పుడైనా బ్యాంక్ సాఫ్ట్వేర్ డెవలప్ చేసినప్పుడు అకౌంట్లో ఇష్యూ వచ్చిందనంటే వాడు ఎంప్లాయీ అకౌంట్ హోల్డర్ ఎవరు, వాడు ఎక్కడ ఉంటాడు, వాడి డీటెయిల్స్ గురించి నేను చూడను, వాడి అడ్రస్ ఏంటి అని ఆలోచించాను, వాడితో నేను మాట్లాడను. వాడు అకౌంట్ క్లాస్ తీసేసుకొని వాడి అకౌంట్ టేబుల్లోకి వెళ్ళి వాడి అకౌంట్ ఐడి తోటి బ్యాలెన్స్ ఎంత ఉంది, వాడు ఎంత విత్డ్రా చేయడానికి ట్రై చేశాడు, అసలు ఏం ఇష్యూస్ వచ్చింది, ఐ ఓన్లీ థింక్ అబౌట్ క్లాసెస్. జావా ప్రాస్పెక్టివ్ మారిపోతుంది, క్లాస్ గురించి ఆలోచిస్తాడు అకౌంట్ అనగానే. అదే నార్మల్ జావా డెవలపర్ కాదనుకో, మన పేరెంట్స్ వాళ్ళు వీళ్ళని అకౌంట్ అనగానే అరే వాడు అకౌంట్లో ప్రాబ్లం వచ్చిందంటే వాడి గురించి ఆలోచిస్తారు వాళ్ళు. ఓకే, పర్సన్ గురించి ఆలోచిస్తారు. బట్ జావా డెవలపర్ వోట్ థింక్ అబౌట్ పర్సన్. ఆ క్లాస్లో ఏమైంది, అసలు బిజినెస్ ఫ్లోలో ఎక్కడ ప్రాబ్లం వచ్చింది అంటే దాని గురించి మాట్లాడతారు. దట్ ఈస్ కాల్డ్ ఎన్కాప్సులేషన్. ఓకే, సో ప్రాస్పెక్టివ్ మారిపోయింది కదా, మనం థింక్ చేసి ఈ కంచి ఏంటంటే నేను ఏది చెప్పినా. సో బాటిల్ అనగానే మీరు ఏంటి, బాటిల్ గురించి ఆలోచించవద్దు, బాటిల్ ప్రాపర్టీ సెట్ చేయాలి. What is the shape of the bottle, color of the bottle, height of the bottle, width of the bottle, functions of the bottle. దీని ఫంక్షన్ ఏంటి? వాటర్ని హోల్డ్ చేయడం. ఇలా ఆలోచించాలి జావాలో. నార్మల్గా థింక్ ఒక బాటిల్ అంటే ఒక వాటర్ ఉంటే ఏందో ఇలా థింక్ చేయడం మానేయాలి. అది నార్మల్ పీపుల్ థింక్ చేస్తారు. డెవలపర్స్ థింక్ చేయాల్సింది ఏ క్లాస్ ఇచ్చేసినా ఇమ్మీడియట్గా దాని ప్రాపర్టీస్ ఏముంటాయి ఆలోచించాలి. క్లాస్ రూమ్ ఓకే, 4 walls, విడ్త్, హైట్, కలర్, బోర్డు, ఇవన్నీ ప్రాపర్టీస్. ల్యాప్టాప్స్ ఉన్నాయి, ట్రైనర్, వంటి ప్రొజెక్టర్, ఇవన్నీ ఏంటి ప్రాపర్టీస్. ఫంక్షన్స్ ఏంటి, ప్రొజెక్టర్ దానికి సపరేట్ ఫంక్షన్ ఉంటుంది. అంటే మన థింకింగే మారిపోవాలి. ఏదైనా ఒక రియల్ టైం వరల్డ్లో ఉండే ఆబ్జెక్ట్ని దాన్ని జావా ఆబ్జెక్ట్ని కన్వర్ట్ చేయడానికి ఫస్ట్ దాని ప్రాపర్టీస్ ఏంటి, బిహేవియర్స్ ఏంటి తెలియాలి. ప్రాపర్టీస్ అంటే సింప్లీగా ఓకే నాకు వాడికి డిఫరెన్స్ ఏంటి, సంథింగ్ నా కలర్ కావచ్చు, నా హైట్ కావచ్చు, వాడు వేసుకున్న డ్రెస్ కావచ్చు, నేను వేసుకున్న డ్రెస్ కావచ్చు, వాడు మాట్లాడే మాట కావచ్చు, వాడుకున్న నేమ్ కావచ్చు కదా. అది మమ్మల్ని ఇద్దరిని డిఫరెన్షియేట్ చేస్తుంది, రైట్. దట్ ఈస్ ప్రాపర్టీస్. అంటే ఒక క్లాస్ ప్రాపర్టీస్ అంటే, ఒక ఆబ్జెక్ట్ ప్రాపర్టీస్ ఏంటంటే
రెండు థింగ్స్ని డివైడ్ చేయడానికి ఏవైతే ఉంటాయో చూసావా, ఐడెంటిఫై చేసి వాటి ఉంటాయి చూసావా, వాటిని ప్రాపర్టీస్ అంటారు. ఓకే, బట్ ఒక మనిషిని క్లోన్ చేయడం చాలా ఈజీయా? క్లోన్ చేయొచ్చా? దర్ ఇస్ ఏ ఇంగ్లీష్ మూవీ, ఒక లేడీ ఉంటుంది, ఆమెలాగానే ఒక 100 మందిని క్లోన్ చేసేస్తారు. అందులో అసలు ఆమె ఏముంటో తెలుసుకోవడానికి ఫైండ్ అవుట్. ఆమె అసలు విలన్ హీరో ఉంటుంది, అసలు ఆమె లీడ్ యాక్టర్. ఏదో వైరస్ ఫైండ్ అవుట్ చేయడానికి క్లోన్ బేబీస్ చేస్తుంటారు అన్నట్టు. అందరూ ఆమెలాగానే ఉంటారు. అందులో అసలు ఆమె ఏంటో ఫైండ్ అవుట్ చేయడానికి లాస్ట్కి విలన్కే కష్టమవుతుంది. ఓకే, సేమ్ ఆమె మెదడుని కాపీ చేస్తారు, అన్ని ఆమె బిహేవ్ చేస్తారు, వీళ్ళు కూడా అదే బిహేవ్ చేస్తారు. కానీ వీళ్ళు డమ్మీ. వీళ్ళు ఫ్యాక్టరీ నుండి బయటకు రాగానే వెదర్కి తట్టుకోలేక చనిపోతూ ఉంటారు, క్లోన్డ్ బేబీస్. కానీ ఒరిజినల్ వాళ్ళు అట్లా కాదుగా. సో అలానే ఇప్పుడు ఈ జావా సాఫ్ట్వేర్స్ ఏంటంటే మోడలింగ్ అంటారంటే, ఇప్పుడు నేను ఇలాంటి మోడల్ చేయాలనుకో ఏం చేస్తాను, ఫస్ట్ ఒక జావా క్లాస్ రాసేసుకుంటాను, మిషన్కి ఇచ్చేస్తాను. ఓకే, మిషన్కి ఇవ్వగానే ఏం చెప్తుంది, నాకు ఈ కలరు బ్లూ కలర్ బాటిల్ కావాలి, నాకు 100s కావాలి. ఓకే, సేమ్ ఇలాంటి బాటిల్స్ 100s కావాలి. మనుషుల మీద అప్లై చేయలేము ఈ క్లోనింగ్, దట్స్ రియర్. ఓకే, చేయలేము ఇక్కడ, ఇలాంటి యంత్రాలు లేవు ఇప్పుడు. అంటే ఈ ఆబ్జెక్ట్స్ ఇప్పుడు నాకు ఇలాంటి ల్యాప్టాప్ 100s కావాలి, నేను మళ్ళీ కోడ్ రాయాలా దీనికి? లేదు కదా. నేను మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంటుంది, మిషన్ ఉంటుంది. ఓకే, లెనోవో ల్యాప్టాప్స్ సో అండ్ సో మోడల్, ఐ నీడ్ 200 అని బటన్ ప్రెస్ చేయగానే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్కి వెళ్ళి అవి 200 మనం చిప్స్ రెడీ చేసామని చేస్తుంటాయి. ఈ బాటిల్స్ కూడా ఎవ్రీథింగ్ మిషన్ కదా, రోబోట్స్ కదా, ఆడ కూడా జావా కూడా రన్ చేసేది. నేను రోబోటిక్స్లో కూడా వర్క్ చేశాను. ఓకేనా, నా లాస్ట్ ప్రాజెక్ట్ రోబోటికే. ఓకేనా, ఏంటి ఆ ప్రాజెక్ట్ ఏంటంటే, ఏదైనా ఒక పెద్ద స్టోర్లోకి ఫస్ట్ వెహికల్స్లోంచి ప్రోడక్ట్ వచ్చిన కానీ అది ఏ సెల్లో స్టోర్ చేయాలి, ఏ లొకేషన్లో పెట్టాలి, ఏ ప్యాలెట్లో పెట్టాలి, ఏ స్టాండ్ పైన పెట్టాలి, ఎక్కడ ఏ లొకేషన్ ఖాళీ ఉంది, రోబోట్స్ అక్కడ తీసుకెళ్ళి పెడతాయి. ఆర్డర్ రాగానే ఏ లొకేషన్లో ఉన్న ప్రోడక్ట్ ఆర్డర్ వచ్చింది అవే తీసుకుని వచ్చి కౌంటర్ దగ్గర పెడతాయి. ఓకే, ఏ లొకేషన్ ఖాళీ ఉంటే అవే అప్డేట్ చేస్తాయి. ఫైనల్గా స్టిక్కర్ వేసి మనకు ఆర్డర్ చేసేలాగా పార్సల్ రెడీ చేసి పెడతాయి. అన్ని రోబోట్సే చేస్తాయి. ఓకే, ఇప్పుడు అంతా డెవలప్ అయింది రోబోటిక్. ఓకే, సో ఇలాంటి బాటిల్స్ 1000 కాదు 1 lakh కావాలన్నా సేమ్ బ్లూ ప్రింట్, సేమ్ క్లాస్ ఉంటుంది. క్లాస్ ఇస్ అ బ్లూ ప్రింట్, క్లాస్లో ప్రాపర్టీ సేమ్ మార్చు, మెథడ్ సేమ్, బిహేవియర్ సేమ్ మార్చు. నువ్వు 100 బాటిల్స్ అయినా సేమ్ ఫంక్షనాలిటీ చేస్తే వేరే చేస్తాయి. ఒక బాటిల్ నేను అది చేస్తున్నా కూడా నేను వేరే చేస్తాను కదా, అది కూడా వాటర్ని హోల్డ్ చేసి పెట్టాల్సిందే. సేమ్ బిహేవియర్స్, అసలు రాంగ్ చిన్న ఫంక్షనాలిటీ కూడా వేరేలాగా ఉండదు. ఓకే, అందుకే క్లాస్ని బ్లూ ప్రింట్ అంటారు. సో దాన్ని జనరేట్ చేసి మనం 100 ఆబ్జెక్ట్స్ కాదు 200,000 ఆబ్జెక్ట్స్ కూడా జనరేట్ చేయాలి. ఓకే, దట్ ఈస్ ఆబ్జెక్ట్. ఓకే, నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ ఫీచర్ ఒక 1/2 hour బ్రేక్ తీసుకుందామా, లేదా 10 లాంగ్వేజ్. జావా ఎందుకు సెక్యూరిటీ అంటే ఏంటి అంటే, వీఆర్ నాట్ టాకింగ్ అబౌట్ అథెంటికేషన్ అండ్ ఆథరైజేషన్, యూజర్ లాగిన్స్ గురించి మాట్లాడలేదు. ఓకే, వ్యాలిడ్ యూజర్ లాగిన్ అవుతుంది, ఆ సెక్యూరిటీ వేరు. ఇక్కడ ఈ సెక్యూరిటీ ఏంటంటే ఇట్స్ టాకింగ్ అబౌట్ వైరస్ ఫ్రీ, టెంపర్ ఫ్రీ. నీ అప్లికేషన్ రన్ అవ్వడం వల్ల సిస్టమ్ హ్యాంగ్ అవుతుందా లేదా, ఓకే, నీ జావా ఫైల్స్ వల్ల సిస్టమ్స్కి ఏమైనా వైరస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా. ఓకే, ఇది ఎందుకంటే జావా ఈజ్ హైలీ సెక్యూర్డ్ లాంగ్వేజ్. ఎందుకంటే జావా నేను చెప్పాను కదా, జావా డోంట్ డైరెక్ట్లీ ఇంటరాక్ట్ విత్ ద సిస్టమ్ ఫైల్స్. జావాలో జేవిఎం అనే పార్ట్ ఉంటుంది. ఆ జేవిఎం పార్ట్ ఏం చేస్తుంది అని అంటే అదే హ్యాండిల్ చేసుకుంటుంది జావా ఫైల్స్. డైరెక్ట్ సిస్టమ్ ఫైల్స్తో ఇంటరాక్ట్ అయ్యేలా చేయదు. మన సోర్స్ ఫైల్ అది కన్వర్ట్ చేసిన ఫైల్స్ని డాట్ క్లాస్ ఫైల్స్ ఉంటాయి కదా, వాటితోటి అది సిస్టమ్ని ఇంటరాక్ట్ అవుతుంది. ఏదైతే ప్లాట్ఫామ్ ఉందో దాంతో ఉంటుంది. అలా జావా ఈజ్ ఏ హైలీ సెక్యూర్ లాంగ్వేజ్. సో అప్లికేషన్ సెక్యూరిటీ ఏంటి, అథెంటికేషన్ అంటే ఏంటి, ఆథరైజేషన్ అంటే ఏంటి, దట్ వీ టాక్ అబౌట్ ఇన్ వెబ్ అప్లికేషన్. దట్ ఈస్ అ డిఫరెంట్ సెక్యూరిటీ. హియర్ సెక్యూరిటీ ఏంటంటే నీకు జావా లాంగ్వేజ్ వల్ల సిస్టమ్కి ఏమైనా వైరస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా. సో వీఆర్ టాకింగ్ అబౌట్ దట్. ఓకే, క్లియర్. సో ఇదేంటి చెప్తున్నానంటే, వెన్ ఇట్స్ కమ్స్ టు సెక్యూరిటీ, జావా ఈజ్ ఆల్వేస్ ఏ ఫస్ట్ చాయిస్. ఓకే, బికాస్ విత్ ద జావా సెక్యూర్ ఫీచర్ ఇట్స్ ఎనేబుల్డ్ us to develop the virus free temper free system. Java program always run in the Java runtime environment. Okay, JRE అని ఉంటుంది తెలుసు కదా, JDK JRE. సో జావా రన్ అయ్యేది ఎక్కడంటే JREలో రన్ అవుతుంది. సిస్టమ్కి సంబంధమే లేదు, తను ఓన్గా తను రన్ చేసేసుకుంటుంది. JRE పార్ట్ ఉంటుంది కదా, జావా రన్ టైమ్ ఎగ్జిక్యూషన్ సిస్టమ్ అంటారు, రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ అక్కడ రన్ అవుతుంది. కాబట్టి ఇట్ వోంట్ ఎఫెక్ట్ ఆన్ ద OS ఫైల్స్. సో ఆల్మోస్ట్ నల్ ఇంటరాక్షన్ విత్ ద సిస్టమ్ OS. అసలు ఇంటరాక్షన్ ఉండదు జావాకి
ఎందుకంటే మొత్తం జేవిఎంఏ చూసేసుకుంటారు. అంటే డెవలప్ చేయడానికి జేడీకి ఉంది, రన్ చేయడానికి జేఆర్ఈ ఉంది, వీటి రెండింటి మెయింటైన్ చేయడానికి జేవిఎం ఉంది. ఓకే, దెర్ ఇస్ నో పాయింట్ ఆఫ్ కాంటాక్టింగ్ టు ద విండోస్ ఫైల్ కానీ లైనక్స్ ఫైల్స్ కానీ మ్యాక్ ఫైల్స్ కానీ. ఓకే, దట్స్ వై జావా ఈజ్ హైలీ సెక్యూర్డ్ లాంగ్వేజ్. ఓకే, నెక్స్ట్ వన్ ఏంటంటే జావా ఈజ్ ఏ మల్టీ థ్రెడెడ్. ఓకే, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మల్టీ థ్రెడ్ అంటే ఏంటి? మల్టీ థ్రెడింగ్ అప్లికేషన్. వీ కెన్ రన్ ప్యారలల్లీ మల్టిపుల్ ప్రోగ్రామ్స్. అంటే ఒకటి కంప్లీట్ అయినాక ఇంకో టాస్క్ చేయాలి. ఓకే, అప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు నాకు 100 టాస్క్స్ ఉన్నాయి, సేమ్ వర్క్ 100 టైమ్స్ చేయాలి నేను. అంటే ఒకటి అయిపోయిన తర్వాత ఇంకో టైం చేస్తే ఒక టాస్క్ అయిపోవడానికి నాకు 1 మినిట్ పడింది. ఓకే, అదే 100 టాస్క్ అయిపోవడానికి 100 మినిట్స్ పడింది. బట్ నేను ప్యారలల్గా 100ని ఒకటేసారి రన్ చేశాను. ఓకే, ఇప్పుడు ఏమవుతుంది? ఎంత టైం అవుద్ది? 1 మినిట్. విచ్ వన్ ఇస్ బెటర్ కదా? సో క్రియేటింగ్ థ్రెడ్స్, కనుక థ్రెడ్స్ క్రియేట్ చేయడం అనేది మెమరీ క్రియేట్ చేస్తాం, అది కూడా ఇంపార్టెంట్. అంటే మన అప్లికేషన్ కూడా ఎన్ని థ్రెడ్స్ హ్యాండిల్ చేయగలుగుతుంది. ఇప్పుడు 100 థ్రెడ్స్ ఉన్నాయి, 1 మినిట్ కాబట్టి 100 థ్రెడ్స్ క్రియేట్ చేస్తా 1 మినిట్లో అయిపోతుందని చేయరు, దాన్ని మీన్ చేసేసుకుంటారు. లైక్ ఒక 10 థ్రెడ్స్ క్రియేట్ చేసి 10 థ్రెడ్స్కి 10 టాస్క్ షేర్ చేసుకుంటాయి. అప్పుడు ఏమవుతుంది? 10 సెకండ్స్లో అయిపోతుంది, 10 మినిట్స్లో అయిపోతుంది. ఓకే, ఎందుకంటే మెమరీ అది కూడా ఇంపార్టెంట్ కదా. మనం థ్రెడ్స్ క్రియేట్ చేయొచ్చు కానీ 1 lakh థ్రెడ్స్ క్రియేట్ చేయలేం. ఓకే, దట్ ఈస్ ఆల్సో మ్యాటర్ వైల్ కన్సిడరింగ్ ద మల్టీ థ్రెడింగ్ అంటే ఏంటి? ఒకటే టాస్క్, సిమిలర్ టాస్క్ అని డిఫరెంట్ టాస్క్ కావచ్చు. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ సిమిలర్ టాస్క్, డిఫరెంట్ టాస్క్ అయినా ప్యారలల్గా స్టార్ట్ చేయాలి. ఓకే, దేర్ ఇస్ నో డిపెండెంట్ బిట్వీన్ ద 2 టాస్క్. సో మల్టీ థ్రెడింగ్స్లో కదా ఇన్ కేస్ డిపెండెన్సీ ఉన్నప్పుడు ఎలా చేయాలి? షేర్డ్ రిసోర్సెస్, అంటే 2 థ్రెడ్స్ వర్క్ అవ్వాలి అంటే ఒక కామన్ షేర్డ్ రిసోర్సే కావాలి. అంటే కామన్ లొకేషన్ వేరియబులే కావాలి, కామన్ లొకేషన్లో ఉన్న వేరియబుల్ వాల్యూ కావాలి. అప్పుడు ఎలా చేస్తారు థ్రెడ్స్? అది మల్టీ థ్రెడింగ్స్ గురించి మాట్లాడుకుంటూ చూద్దాం. దాన్ని వాలటైలిటీ అంటారు. వాలటైల్ కీవర్డ్ ఎలా యూజ్ చేస్తారు, థ్రెడ్స్ ఎలా క్రియేట్ చేస్తారు, అంతా మనం మోర్ మల్టీ థ్రెడింగ్స్ గురించి మాట్లాడినప్పుడు డిస్కస్ చేద్దాం. దేర్ ఇస్ సపరేట్ చాప్టర్ ఫర్ మల్టీ థ్రెడింగ్. ఓకే, ఈ మల్టీ థ్రెడింగ్ ఎక్కడ యూజ్ చేస్తారు? కెన్ యూ గెస్? మల్టీ థ్రెడింగ్ అప్లికేషన్స్ ఏముంటాయి? అన్ని మల్టీ థ్రెడింగ్స్లో ఉండవు, అన్ని అప్లికేషన్స్లో మల్టీ థ్రెడింగ్స్ ఇంప్లిమెంట్ చేయరు. ఓకే, మీరు లెట్స్ సే మీరు బ్యాంక్ అప్లికేషన్స్ తీసుకున్నారనుకో, పర్ డే ఒక 1 lakh ఫైల్స్ వచ్చాయి. 1 lakh ఫైల్స్ని అప్లోడ్ చేయడానికి మల్టీ థ్రెడింగ్స్ యూజ్ చేస్తారు. ఓకే, కానీ అన్ని కేసెస్లో అకౌంట్ అప్డేట్ చేయడానికి, డిలీట్ చేయడానికి, అకౌంట్లో అమౌంట్ విత్డ్రా చేయడానికి మనం అప్లికేషన్ థ్రెడింగ్స్ యూజ్ చేయాలి. దట్స్ నాట్ రిక్వైర్డ్, 1 జాబ్ కదా. డిపాజిట్ అంటే ఒకటేసారి 100 డిపాజిట్ చేస్తామా అని చేయలేం కదా, ఇట్స్ నాట్ పాసిబుల్. ఒక అకౌంట్లో ఒకటే డిపాజిట్ చేస్తారు, మ్యాక్స్ 2 ముగ్గురు చేస్తారు. అంతేగాని 100 ఫ్రాడ్ అకౌంట్ నింబడే నీ అకౌంట్ డియాక్టివేట్ అవుతుంది. తెలుసా? ఒకటే రోజు నీకు ఫోన్పే నుండి ఒక 20 అకౌంట్ల నుండి నీకు మనీ క్రెడిట్ చేయాలంటే ఫస్ట్ నీ అకౌంట్ ఓల్డ్లో పెడతారు. అర్థమవుతుందా? అంటే ఇది కావాలని వస్తుందా, రియల్గా వాళ్ళకి పంపిస్తున్నారా, ఏదైనా ఫ్రాడ్ జరుగుతుందా? వెంబటి అలర్ట్ సిస్టమ్ యాక్టివేట్ అయిపోతుంది. ఫ్రాడ్ యాక్టివిటీస్ ఏ సిస్టంలో జరుగుతుంది, ఇమ్మీడియట్గా వాడి అకౌంట్ లాక్లోకి పెడతారు. మన చిరంజీవికి అదే జరిగింది. చిరంజీవి అంటే మీకు తెలుసు కదా. సో ఏదో బెట్టింగ్ గేమ్ ఆడాడు. సో బెట్టింగ్ గేమ్ డబ్బులు పెడితే పోయాడు, వీడి డబ్బులు పోయి వీడి అకౌంటే బ్లాక్ అయింది. సంథింగ్ దట్ విల్ హ్యాపెన్. ఓకేనా? మల్టీ థ్రెడింగ్స్ గురించి మనం విల్ టాక్ అబౌట్ మోర్. నెక్స్ట్ ఏంటంటే ఆర్కిటెక్చరల్ న్యూట్రల్. ఆర్కిటెక్చరల్ న్యూట్రల్ ఆర్కిటెక్చరల్ న్యూట్రల్ అంటే ఏంటి? వాట్ ఈజ్ ఆర్కిటెక్చరల్? మన అప్లికేషన్ రాగానే మీరు ఇంటర్వ్యూ పోగానే ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే కెన్ యూ డ్రా యువర్ అప్లికేషన్ ఆర్కిటెక్చర్ అని అంటారు. అర్థమవుతుందా? ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ని ఫస్ట్ అడిగే క్వశ్చన్ అంటే కెన్ యూ డ్రా యువర్ అప్లికేషన్ ఆర్కిటెక్చర్ అంటారు. మనం చెప్పాం కదా 3 టైర్ ఆర్కిటెక్చర్ అని. వీల్ హ్యావ్ ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్, డేటాబేస్. ఫ్రంట్ ఎండ్ నుండి రిక్వెస్ట్ ఎలా వస్తుంది ఏపీఐకి, ఏపీఐ దాని తర్వాత ఏం చేస్తుంది, సర్వీస్ని ఎలా కనెక్ట్ అవుతుంది, రిపోజిటరీ ఎలా కనెక్ట్ అవుతుంది, డేటాబేస్ నుండి ఇన్ఫర్మేషన్ ఎలా తెచ్చుకుంటాం, బిజినెస్ లాజిక్ ఎక్కడ చేస్తాం, తర్వాత ఫైనల్గా జేసన్ ఆబ్జెక్టివ్ ఫ్రంట్ ఎండ్కి కావాల్సిన రెస్పాన్స్ ఎలా బిల్డ్ చేసి పంపించేస్తాం. సో దట్ ఈజ్ అప్లికేషన్ ఆర్కిటెక్చర్ ఫ్లో. ఇక్కడ ఈ ఆర్కిటెక్చర్ న్యూట్రల్ అంటే ఇదేంటంటే జావా అనేది నువ్వు సిస్టమ్ విండోస్ ఉంది కదా, విండోస్ ఏ ఆర్కిటెక్చర్లో డిజైన్ చేశారో నాకు సంబంధం లేదు. ఇట్స్ వోంట్ బాదర్ అబౌట్ ఇట్. .NETలో రన్ చేస్తే .NETలో బిల్డ్ చేస్తారని చెప్పాను కదా. .NET ఈజ్ అ లాంగ్వేజ్.
విండోస్ లాంగ్వేజ్ ఏ ఆర్కిటెక్చర్లో అయినా వాళ్ళు బిల్డ్ చేయండి. లైనక్స్ ఏ ఆర్కిటెక్చర్ అని యూజ్ చేయండి. ఆర్కిటెక్చర్కి దీనికి సంబంధం లేదు. ఆర్కిటెక్చర్ న్యూట్రల్. ఆర్కిటెక్చర్ని అసలు పట్టించుకోదు ఇది. ఓకేనా? ఇట్స్ ఎ న్యూట్రల్ టు ఆర్కిటెక్చర్. అర్థమవుతుందా? ఏ ఆర్కిటెక్చర్కైనా ఇది వర్క్ అవుతుంది. ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అంటే ఏంటి సార్? అంటే ఏ ఎగ్జిక్యూషన్ గురించి మాట్లాడుతున్నాం. ఇదంటే ఆర్కిటెక్చర్. అది జావా, ఇప్పుడు విండోస్ కూడా డిఫరెంట్ ఆర్కిటెక్చర్లో చేయొచ్చు. ఓకేనా? సేమ్ విండోస్ ఉందా? ఈ విండోస్ ఈ డెస్క్ ల్యాప్టాప్లో ఓలా ఉంటుంది. ఓకే? మొబైల్ అప్లికేషన్లో కూడా విండోస్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. యూనో విండోస్ మొబైల్ యాప్స్ ఉంటాయి, మొబైల్ అప్లికేషన్స్ ఉంటాయి. విండోస్ మొబైల్ అప్లికేషన్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆండ్రాయిడే కాదు, ఒకప్పుడు ఉండేది విండోస్. ఇప్పుడు ఎవరు యూజ్ చేయట్లేరు అనుకో. విండోస్లో కూడా మొబైల్ అప్లికేషన్ విండోస్ ఉండేది. విండోస్లో కూడా మనం ఈ అప్లికేషన్స్ అన్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అక్కడ కూడా జావాని ఇన్స్టాల్ చేసుకుని రాయొచ్చు. అది ఆర్కిటెక్చర్. మొబైల్ అప్లికేషన్ ఆర్కిటెక్చర్ వేరు, ల్యాప్టాప్ అప్లికేషన్ డెస్క్టాప్ అప్లికేషన్ ఆర్కిటెక్చర్ వేరు. ఓకే? ఇట్స్ ఆర్కిటెక్చర్ న్యూట్రల్. క్లియరా? ఇది కొంచెం టెక్నికల్గా ఉంటుంది. మరీ మీకు ఎక్స్పీరియన్స్ వస్తుంటే నేను చెప్పింది ఏంటో అర్థమవుతుంది. ఆర్కిటెక్చర్ అంటే ఏంటి? ఫైన్. నెక్స్ట్ ఏంటంటే పోర్టబుల్. పోర్టబుల్ అంటే ఏంటి? సరే, పోర్టబుల్. జావా ఈజ్ ఏ పోర్టబుల్ లాంగ్వేజ్. కెన్ యూ టెల్ మీ పోర్టబుల్ లాంగ్వేజ్ ఏంటంటే? పోర్టబుల్ టీవీస్ అంటే తెలుసా? సిఆర్టీ టీవీస్, పోర్టబుల్ టీవీస్. ఒకప్పుడు మీరు ఓల్డ్లో మీకు సిస్టమ్ టీవీస్ ఉన్నాయా మీ ఇంట్లో? టీవీస్ ఎలా ఉండేది? పెద్ద డబ్బాలు ఉండేవి కదా. బ్యాక్ పెద్ద డబ్బా ఉండి ముందు గ్లాసెస్ ఉండేవి. వాటిని సిఆర్టీస్ అంటారు. ఒకప్పుడు ల్యాప్టాప్స్ కూడా ఎంత ఉండేది? సరే, కంప్యూటర్స్ కూడా సిఆర్టీస్ కంప్యూటర్స్ ఉండేవి. డబ్బా కంప్యూటర్స్, బ్లాక్ స్క్రీన్ కంప్యూటర్స్, ఎల్లో కలర్లో ఉండేది స్క్రీన్ అంతా. చూసారా? స్క్రీన్లో వర్క్ చేశారా? సీసీ ప్రోగ్రామ్స్ చేయాలంటే ఇంత డబ్బు ఉంటుంది దాని మీద రాశాను. బట్ ఇప్పుడు వచ్చే ల్యాప్టాప్స్ ఎలా ఉన్నాయి? ఒకప్పుడు సిస్టమ్ ఫస్ట్ కంప్యూటర్ ఈ రూమ్ అంత ఉన్నదంట. అది విన్నాం కదా, చార్లీస్ బైబేజీ ఇన్నోవేటర్. ఈ రూమ్ అంత ఉండదు, పెద్ద కీబోర్డు ఇట్లా కొట్టేవాడు కదా. ఇప్పుడు చిన్నది, చిన్న ఏంటి మన ల్యాప్టాప్, మొబైల్ కూడా ఇది కూడా అంతే కదా, సింపుల్ ఇట్లా టైప్ చేసుకుంటున్నాం. పోర్టబిలిటీ అంటే ఏంటంటే ఇప్పుడు పోర్టబుల్ టీవీస్ అని వేరే అంటున్నారు. ఎల్ఈడి టీవీస్, ఎల్సిడి టీవీస్, వాటిని పోర్టబుల్ టీవీస్ అని ఎందుకు అంటున్నారు? ఇప్పుడు మనం రూమ్కి షిఫ్ట్ చేస్తున్నాం అనుకోండి, ఆ డబ్బా టీవీలు మూవ్ చేయడం ఎంత కష్టం అవుతుంది? అది గ్లాస్ పలకకుండా పెద్ద ఉంటుంది స్పేస్, బైక్ మీద తీసుకెళ్ళాలన్నా కష్టం. అదే ఇప్పుడు వచ్చి ఎల్సిడి టీవీస్ అనుకో, ఇద్దరి మధ్యలో పెట్టుకోవచ్చు, ఎందుకంటే అది ఇంత సన్నగా ఉంటాయి, ఇద్దరి మధ్యలో పెట్టేసి తీసుకెళ్ళచ్చు. దట్ ఈస్ కాల్డ్ పోర్టబిలిటీ. ఓకే, క్యారింగ్ ఈజ్ వెరీ ఈజీ. మరి పాయింట్ ఆఫ్ జావాలో పోర్టబిలిటీ ఏంటి? బట్ దట్ ఈస్ రియల్ టైంలో పోర్టబిలిటీ అంటే అండర్స్టాండబుల్గా చెప్తాం. మరి పోర్టబిలిటీ జావాలో ఏంటంటే డేటా టైప్స్ను బేస్ చేసుకొని జావా పోర్టబుల్ ఉంటారు అన్నట్టు. లెట్స్ సే నువ్వు ఒక పెద్ద నెంబర్ తెస్తున్నావు, నువ్వు ఒక పెద్ద నెంబర్ స్టోర్ చేయాలి, మొబైల్ నెంబర్ స్టోర్ చేయాలి. దాన్ని తీసుకెళ్ళి నువ్వు ఇంట్లో పెట్టావనుకో, ఇట్ వోంట్ యాక్సెప్ట్ ఇట్. ఇంటీజర్ అనే డేటా టైప్ ఉంటుంది కదా, ఇంట్లో పెట్టావనుకో, లాంగ్ మొబైల్ 10 డిజిట్ నెంబర్ పెట్టావనుకో, ఇట్ వోంట్ యాక్సెప్ట్. దాని సైజు చిన్నగా ఉంటుంది. క్యారెక్టర్ అనుకో, దాని బాక్స్ వన్ బాక్స్ అన్నట్టు, 1 ఫీల్డ్ ఉంటుంది, 1 బైట్ ఉంటుంది. క్యారెక్టర్, సింగిల్ క్యారెక్టర్ స్టోర్ చేయాలంటే నువ్వు బైట్ తీసుకుంటావు. బైట్లో ఏమవుతుంది? సింగిల్ క్యారెక్టర్నే పెట్టగలుగుతావు. అర్థమవుతుందా? 1 బైట్ అంటే 1 బిట్ ఉన్నదనుకో, సింగిల్ క్యారెక్టర్నే పెట్టగలుగుతాం. అక్కడ తీసుకొచ్చి నేను 10 డిజిట్ని పెట్టగలుగుతానా? పెట్టలేము. అంటే ఈ డేటా టైప్స్ వల్ల జావాని పోర్టబుల్ లాంగ్వేజ్గా మార్చారు. అంటే పెద్ద బాక్స్ ఉంది ఇక్కడ, పెద్దగా మన ఇంట్లోనే చూడండి, మనం రూమ్ షిఫ్ట్ చేస్తున్నాం అనుకోండి, బాటిల్ ఉంటాయి, డిఫరెంట్ థింగ్స్ ఉంటాయి. మన దగ్గర డిఫరెంట్ కాటన్ బాక్సెస్ ఉన్నాయి. వాటి సైజుని బట్టి అరేంజ్ చేస్తామా? చిన్న తీసుకొచ్చి పెద్ద దాంట్లో పెట్టి, పెద్ద దాన్ని తీసుకొచ్చి చిన్న దాంట్లో పెడతామా? ఎందుకు? సేమ్ సైజుకి తగ్గట్టు వాటిని థింగ్స్ అన్నిటిని దాంట్లో పెడతాం. ఎందుకంటే మనకు వెళ్ళేటప్పుడు సౌండ్స్ రాకుండా ఉంటాయి, కరెక్ట్ ఫిక్స్గా ఉన్నాయనుకో డ్యామేజ్ అవ్వవు. అంతే కదా, ఏ బాక్స్ ఫిట్కి ఆ బాక్స్ ఫిట్ ఉంటుంది. దట్ ఈస్ రియల్ టైం. జావాలో కూడా డిఫరెంట్ డేటా టైప్స్. ఎందుకంటే ఇక్కడ అక్కడైతేనో మన వస్తువులు అనేది కొంచెం నీట్గా ఉంటుంది, చూడడానికి మనకు అర్థమవుతుంది. మళ్ళీ అక్కడికి వెళ్ళినాక అన్నీ కలిపి ఒక దాంట్లో వేస్తే ఏమవుతుంది? చదువుకోవడానికి చాలా టైం పడుతుంది. రీఅరేంజ్మెంట్ విల్ బి టేక్ మోర్ టైం కదా వన్స్ రూమ్ షిఫ్ట్ అయినాక. అదే మనం అరేంజ్ చేసుకునేటప్పుడే మంచి క్లాసిఫై చేసేసుకొని అరేంజ్ చేసుకున్నాం అనుకో, నెక్స్ట్ మనం తీసుకోవడానికి ఓకే, వంట రూమ్ సామాన్లు అంటే ఓకే ఈ బాక్సెస్లో ఉన్నాయి, బెడ్రూమ్ సామాన్స్ ఇక్కడ ఉన్నాయి, సో చిల్డ్రన్స్ సామాన్లు ఇక్కడ ఉన్నాయని మనకి ఈజీగా తెలిసిపోతుంది.
సో ఈ డేటా టైప్స్ కూడా దట్స్ వాట్. ఓకే, నువ్వు ఇంటీజర్ ఇస్తున్నావా, చిన్న నెంబరా, ఈ లొకేషన్లో పెట్టేసాయి, ఎందుకంటే దీనికి నీ మెమరీ తక్కువ ఇచ్చేసా. స్ట్రింగ్ తీసుకుంటావా, ఈ లొకేషన్స్లో పెట్టి ఈ డేటా టైప్ యూజ్ చేయి, దీనికి నీ మెమరీ ఎక్కువ ఇచ్చేసా, జేబీఎం చెప్తుంది. ఓకే, ఇలా కొన్ని డేటా టైప్స్ డిఫైన్ చేసింది. నీ డేటా టైప్ ఇక్కడ పోర్టబిలిటీ అంటే బేస్డ్ అపాన్ యువర్ డేటా, నువ్వు ఏ డేటా టైప్ డిసైడ్ చేసుకుంటావు, దట్స్ యువర్ చాయిస్. కానీ నేను ముందే చెప్తున్నా, నాకు ఇంటీజర్ అంటే ఈ లెంత్ ఉంటుంది, లాంగ్ అంటే ఇంత లెంత్ ఉంటుంది, ఫ్లోట్ అంటే ఇంత లెంత్ తీసుకుంటా, స్ట్రింగ్ అంటే ఇంత లెంత్ తీసుకుంటా అని చెప్తుంది. దట్ ఈస్ కాల్డ్ పోర్టబిలిటీ. ఓకే, ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అంటే ఏంటో తెలుసు, ఆర్కిటెక్చర్ న్యూట్రల్ అంటే ఏంటి, పోర్టబిలిటీ అంటే తెలుసు. డోంట్ గెట్ కన్ఫ్యూజా, ఇంటర్వ్యూలో అడుగుతారు క్వశ్చన్స్. ఓకే, సో ఇప్పుడు డెఫినేషన్ ఏంటో తెలుసు. పోర్టబిలిటీ అంటే Java bytecode can be carried in any platform. No implementation is depending on the feature. Everything related to storage is predefined. Okay, జావాలో ఏది నువ్వు చేయాలన్నా ఇట్స్ ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్. ఓకే, మెమరీ ఆల్రెడీ చేసేసాం. ఇప్పుడు ఇంటీజర్ ఉంది, ఇంటీజర్కి ఆల్రెడీ నువ్వు తక్కువ వాల్యూ ఇచ్చినా ఎక్కువ వాల్యూ ఇచ్చినా ఇంటీజర్ అని డిఫైన్ చేసావంటే అది అంత మెమరీ తీసుకుంటుంది. ఓకే, ఇప్పుడు ఇంటీజర్ ఏంటి, ఒక 36,000 నెంబర్స్ వరకు అలౌ చేస్తుంది. ఓకేనా, నువ్వు ఆడ 12 అయినా ఇచ్చావనుకో, యూ గివెన్ 12 నెంబర్, బట్ యూ స్పెసిఫై ద ఇంటీజర్. అదేం చేస్తుంది, నువ్వు 12 ఇచ్చావు కదా తక్కువ మెమరీ తీసుకోదు. వాట్ ఎవర్ ద డేటా టైప్ రిలేటెడ్ మెమరీ సైజ్ ఉంటుందో అంత మాత్రమే తీసేసుకుంటుంది. సో బీ కేర్ఫుల్, మీ డేటాని బట్టి ఏ డేటా టైప్ తీసుకోవాలనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే దిస్ ఈజ్ మోర్ రిలేటెడ్ టు ద స్పేస్ స్టోరేజ్. ఓకే, ఇది వెరీ ఇంపార్టెంట్, కాస్ట్లీయెస్ట్. జావాలో కానీ ఏ ఆపరేటింగ్ సిస్టంలో కానీ మనం మెమరీ సేవ్ చేయాలి. ఎందుకంటే మన ర్యామ్ సైజులు పెట్టుకోలేం కదా, 30 ఎంత మ్యాక్స్ ఇప్పుడు 16-18 జీబీలోనే ఉంటున్నాయి, అంతకన్నా పెంచలేము. ఇవన్నీ ర్యామ్లోకి లోడ్ అయినప్పుడు అన్నీ ఉండాలి. కేబీ సైజు 8 GB దాటింది అనుకో, మనకి ఇష్టం డిఫైన్ చేసాం అనుకో, అప్లికేషన్ హ్యాంగ్ అవుతుంది, రన్ అవ్వదు, స్టాప్ అయిపోతుంది. గట్ ఇట్, దట్ ఈస్ పోర్టబుల్. నెక్స్ట్ అంటే ఐ పర్ఫార్మెన్స్. జావా ఈజ్ ఐ పర్ఫార్మెన్స్. ఓకే, ఐ పర్ఫార్మెన్స్ వైజ్ ఆబ్వియస్లీ ఐ పర్ఫార్మెన్స్ ఉంటుంది. కంపేర్ విత్ C++ పర్ఫార్మెన్స్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఓకేనా, ఎందుకు చెప్పండి, C++ డైరెక్ట్ OS రిలేటెడ్ ఫైల్స్ జనరేట్ చేస్తుందని చెప్పాను. బట్ ఇక్కడ ఏంటి, జావా ఏం చేస్తుంది, ఇట్ ఈస్ జనరేటింగ్ ఇంటర్మీడియట్ బైట్ ఫైల్స్. బైట్ ఫైల్స్ ఈజ్ కన్వర్టింగ్ ఇన్ టు ద సిస్టమ్ ఎగ్జిక్యూటబుల్ ఫైల్స్. సో దట్ ఈస్ అ 2 steps చేస్తుంది. కాబట్టి జావా ఈజ్ వెరీ స్లో కంపేర్ విత్ ద C++. ఓకేనా, Java is an interpreted language, so it will never be very fast as compiled language like C and C++. Okay, C and C++ అంతా ఫాస్ట్గా ఉండవు. ఇప్పటికీ చిప్స్ ఉంటాయి కదా, ఎంబెడెడ్ సిస్టమ్స్ విన్నారా, సబ్జెక్ట్ కూడా ఉంటుంది ఎంబెడెడ్ సిస్టమ్స్ అని. ఈ చిప్స్ మధ్యలో కూడా ప్రోగ్రామ్ కమ్యూనికేట్ అవుతుంటుంది. ఎలక్ట్రానిక్ చిప్స్ ఉంటాయా, ఈసీ వాళ్ళు కానీ EEE వాళ్ళు కానీ యూజ్ చేస్తుంటారు చిప్స్. ఆ చిప్స్లో మధ్య కూడా ప్రోగ్రామింగ్ సిగ్నల్స్ అవసరం, ఒక చిప్ నుండి ఒక చిప్కి వెళ్ళాలంటే. ఓకే, వాటిని ఎంబెడెడ్ సిస్టమ్స్ అంటారు. ఎంబెడెడ్ సిస్టంలో డెవలప్ చేసే సాఫ్ట్వేర్స్ అన్నీ C and C++తో డెవలప్ అయి ఉంటాయి. బికాస్ పర్ఫార్మెన్స్ అనేది 2i కదా. మన సిస్టంలో ఇక్కడ పవర్ బటన్ యాడ్ చేయగానే ఇమీడియట్గా పవర్ బటన్ యాడ్ అవుతుందా లేదా? ఎస్, ఎందుకంటే మన లోపల ఉండే చిప్స్ ఎంబెడెడ్ సిస్టమ్స్ అన్నీ C and C++ లాంగ్వేజ్లోనే ఉంటాయి, మోస్ట్ ఆఫ్ ద లాంగ్వేజెస్. ఓకేనా, సో అదే వెబ్ అప్లికేషన్స్ అనుకో, మనం అప్పుడప్పుడు గూగుల్ని ఓపెన్ చేసినా లోడ్ అవుతూనే ఉంటుంది, రైట్. అప్పుడప్పుడు మీరు ఏంటి బుక్ మై టికెట్స్ ఓపెన్ చేస్తుంటారా, బుక్ మై షో ఓపెన్ చేయండి, టికెట్ బుక్ చేసుకోవడానికి అది స్క్రోల్ అవుతూనే ఉంటుంది. ఒకప్పుడు బాహుబలి సినిమా రాగానే ఆహా యాప్ ఉంది తెలుసా, హ్యాంగ్ అయిపోయింది. ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ ఒకటేసారి, సలార్ సినిమానో ఏదో బాహుబలి ఐ డోంట్ నో, రాధేశ్యామో సంథింగ్ ఏదో, అందరూ ఒకటేసారి ఆ రోజు ఓటీటీలోకి ఆ ఫిలిం రిలీజ్ అయింది, అందరూ అదే రోజు చూడడానికి ట్రై చేశారు, యాప్ హ్యాంగ్ అవుట్ అయింది, యాప్ అసలు క్రాష్ అయిపోయింది. అంతమంది లాగిన్ అయ్యారు ప్రభాస్ ఫ్యాన్. అప్పుడు ప్రభాస్ రేంజ్ అని అర్థమైంది అందరికి. ఓకే, సో అది. సో ఐ పర్ఫార్మెన్స్ కంపేర్ విత్ ద C and C++, జావా ఈజ్ పూర్, పర్ఫార్మెన్స్ వైజ్ పూర్. ఎందుకంటే ఇట్ ఈస్ జనరేటింగ్ ఎ ఇంటర్మీడియట్ ఫైల్, దట్ ఫైల్ విల్ ఇంటరాక్ట్ విత్ ద OS ఫైల్స్. ఓకే, పర్ఫార్మెన్స్ కంపేర్ విత్ C++. మిగతా లాంగ్వేజెస్తో కంపేర్ చేసినప్పుడు జావా ఈజ్ బెటర్. ఓకే, బట్ జావా ఈజ్ ఎనబుల్ హై పర్ఫార్మెన్స్ విత్ ద యూజ్ ఆఫ్ జస్ట్ ఇన్ కంపైలర్. ఓకే, సో దీన్ని ఏం చేశారంటే, ఓకే కంపేర్ విత్ ద C++, జావా అనేది కొంచెం స్లో అని చెప్పాను కదా, దీన్ని ఇంక్రీజ్ చేయడానికి జిట్ అనేది యూజ్ చేశారు.
జిట్, జిఐటి, జిట్. ఓకే, జస్ట్ ఇన్ టైం కంపైలర్ అని అంటారు. ఓకే, జస్ట్ ఇన్ టైం కంపైలర్ అది జేవిఎంలో ఉంటుంది. అది ఇది కొంచెం జావాని ఫాస్ట్ అప్ చేయడానికి ట్రై చేస్తుంది. ఓకే, క్యాష్ ఇలాగా అన్నట్టు కొంచెం ఫాస్ట్ అప్ చేయడానికి అది ఎలా ఆర్కిటెక్చర్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఏంటో మనం తర్వాత డిస్కస్ చేద్దాం. లాస్ట్ ఏంటంటే జావా ఈజ్ ఏ డిస్ట్రిబ్యూటెడ్. డిస్ట్రిబ్యూటెడ్ అంటే ఏంటి? డిస్ట్రిబ్యూటెడ్ లాంగ్వేజ్. మీరు బ్యాంక్స్లో కానీ ఏంటి రైల్వే స్టేషన్లోకి వెళ్ళి ఒక టికెట్ బుక్ చేశారనుకో, ఫస్ట్ ఒక కౌంటర్ దగ్గరికి వెళ్ళి మనీ పే చేయాలి, ఇంకో కౌంటర్ దగ్గర టికెట్ తీసుకోవాలి. అదే బ్యాంక్లోకి వెళ్ళారనుకో, ఫస్ట్ ఏంటంటే మీరు చెక్ ఇస్తారు, వాళ్ళు ఒకరు సైన్ చేస్తారు, ఇంకో దగ్గరికి పంపించేస్తే క్యాషియర్ దగ్గర క్యాష్ కలెక్ట్ చేసుకోవాలి. బట్ వీళ్ళందరికీ నా అకౌంట్ కరెక్టే ఉందా, అమౌంట్ కరెక్ట్ ఉందని ఫస్ట్ బ్యాంక్ ఒక ఎంప్లాయీ దగ్గరికి వెళ్ళారు, క్లర్క్ దగ్గరికి వెళ్ళారు, అకౌంట్ ఓపెన్ చేశారు, ఎస్ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ అని చెప్పేసి ఆమె టిక్ చేసి నెక్స్ట్ ఫార్వర్డ్ అంటుంది. ఆ అప్లికేషన్ సేమ్ స్టేటస్ తోటి నెక్స్ట్ కౌంటర్కి వెళ్ళిపోతుంది. అంటే ఒక్క టాస్క్ ఒక్కరే చేయట్లేదు, దే డిస్ట్రిబ్యూటెడ్. ఓకే, ఒక కామన్ టాస్క్ చేయడానికి 4 ఎంప్లాయీస్ అవసరం వస్తారు ఇక్కడ. ఎందుకంటే అన్నీ ఒకరే చేయలేరు కదా, ఎందుకంటే అందరి దగ్గర క్యాష్ పెట్టుకోలేని ఉండలేరు కదా, దానికి సెక్యూరిటీ అవసరం. ఎందుకు అలా చేస్తారు సార్, ఒకరే చేయొచ్చు కదా అంటే చేయొచ్చు, దే కెన్ డూ ఇట్. కానీ ఎందుకు? క్యాషియర్ దగ్గర చుట్టూ సెక్యూరిటీ ఉంటుంది, వాడు ఓపెన్గా క్యాష్ పెట్టుకోలేడుగా. సో వీళ్ళంతా ఓకే అని చెప్పి క్యాషియర్ దగ్గరికి నీ అప్లికేషన్ పంపేయగానే ఓకే ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్, దేర్ ఇస్ నో ఫ్రాడ్స్, ఓకే వీ కెన్ ప్రొసీడ్ అని వాళ్ళు ఓకే అనగానే నన్ను దీన్ని తీసుకెళ్ళి ఇయ్యి దానిలో ఒక నెంబర్ రాసిస్తారు. గుర్తుందా? మోస్ట్ ఆఫ్ ద టైంలో నీకు చెక్ ఏదో ఇస్తావు కదా, దాని మీద ఒక నెంబర్ వేసి ఇస్తారు. ఆ నెంబర్ ఆడికెళ్ళి ఆ నెంబర్ కొట్టగానే వాడి దగ్గర మీ కరెంట్ స్టేటస్ ఏది ఉందో ఆ స్టేటస్ ఓపెన్ అవుతుంది, అక్కడ నుండి వాడు ఫర్దర్గా కంటిన్యూ చేస్తాడు. దట్ ఈస్ డిస్ట్రిబ్యూటెడ్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఓకే, జావా అప్లికేషన్స్ ఏంటంటే డిస్ట్రిబ్యూటెడ్ అప్లికేషన్స్ మేనేజ్ చేసుకోవడానికి కూడా యూజ్ అవుతాయి. ఓకే, గాట్ ఇట్? వాట్ ఈస్ డిస్ట్రిబ్యూటెడ్ అన్న? డిస్ట్రిబ్యూటెడ్. ఓకే, దీస్ ఆర్ ద జావా ఫీచర్స్. ఓకే, ఏంటి ఫస్ట్ ఫీచర్ అంటే జావా ఈజ్ వెరీ సింపుల్. ఎందుకు? జావా సింటాక్సెస్ ఈజ్ వెరీ ఈజీ, సో దే రిమూవ్ ద ambiguity topics. ఓకే, ఏంటవి? పాయింటర్స్ అండ్ సమ్ critical concept from C and C++. Java is a platform independent because it will generate the bytecode. We can take that bytecode and we can execute anywhere. That's the reason Java write once, run anywhere అంటారు. Why Java write once, run anywhere? ఒక కాడ రాసిన దాన్ని తీసేసుకొని యూ కెన్ రన్ ఎనీవేర్, సేమ్ అవుట్పుట్ ఇస్తుంది. ఓకేనా? అది విల్ సీ. నెక్స్ట్ ఏంటి? oops. These are the main principles to write the Java classes. Okay, secure. Why Java is secure? Because it won't interact with the system OS file. Clear? So zero interaction with the null interaction and zero interaction is same. So zero interaction with the OS file kabatti ఇది యాంటీవైరస్ ఫ్రీ, వైరస్ ఫ్రీ అవుతుంది, టెంపర్ ఫ్రీ సాఫ్ట్వేర్ అవుతుంది. ఓకే, ఆర్కిటెక్చర్ న్యూట్రల్. సో నువ్వు అప్లికేషన్ నువ్వు ఎక్కడ రన్ చేస్తున్నావు అనే దాని గురించి పట్టించుకోదు, విండోస్లోనా ఓఎస్లోనా పట్టించుకోదు. అప్లికేషన్ ఏ ఆర్కిటెక్చర్ అయినా డిజైన్ చేయని జావా విల్ రన్ యాజ్ ఇట్ ఈజ్. ఓకే, పోర్టబుల్ ఏంటి? బేస్డ్ అప్ ఆన్ ద డేటా టైప్స్ దే ఆర్ అలొకేటింగ్ ద డిఫరెంట్ మెమరీ లొకేషన్స్. పోర్టబుల్ లొకేషన్స్ అన్నట్టు, బేస్డ్ ఆన్ డేటా టైప్ దే విల్ కెప్ట్ ఇన్ సమ్ పర్టికులర్ లొకేషన్స్ టు సేవ్ ద మెమరీ. ఓకే, హై పర్ఫార్మెన్స్ ఎందుకు? కంపేర్ we have a JIT compiler. Compare with other languages Java. Not when we should not compare with the C and C++. Java is better than with other languages. But compare with C, C++, it is very slow. Okay, because C is directly interacting with the independence, platform independence files, platform specific files. Okay, distributed. Okay, application can be distributed. We can work in the distributed environments like a banking, railway station, reservation, ఎయిర్పోర్ట్లో కూడా ఎక్కడో ఫస్ట్ గేట్ దగ్గర మీరు చెక్ ఇన్ చేస్తారు, అక్కడ ఎవ్రీథింగ్ క్లియర్ అయితే ఇంకో గేట్ దాకా వెళ్తారు. రైట్, సో అక్కడ క్లియర్ అవ్వకుండా ఇంకో గేట్ దగ్గరికి వెళ్ళలేరు మీరు. సో ఎస్పెషల్లీ యూఎస్లో చూసారు, టార్చర్ ఉంటుంది, ఒక 3 hours ముందే రావాలి చెక్ ఇన్ టైంకి. నేను డైరెక్ట్ ఫ్లైట్ అక్కడ ఇంకో 1/2 hour వెళ్తుంది అని అంటే, న్యూయార్క్లో అయితే నేను జస్ట్ ఒక 20 minutes లేట్ అయితే నేను ఫ్లైట్ మిస్ అయ్యేటోని, మళ్ళీ 1 lakh పెట్టి టికెట్ బుక్ చేసుకోవాల్సి వచ్చేది అప్పటికప్పుడు. కేర్ఫుల్గా ఉండాలి. ఒక 65 gates ఉంటాయి న్యూయార్క్లో, అతి పెద్ద క్రౌడెడ్ ఎయిర్పోర్ట్. ఓకే,
అక్కడ కూడా ప్రతిదీ అంటే ఎక్కడో గేట్ దగ్గర ఉండి వాడు ఎస్ అంటే ఇంకొక గేట్ దగ్గర వరకు నీ స్టేటస్ తెలుస్తుంటుంది. ఓకే, ఇక్కడ ఈ చెక్ అయిపోయింది, ఇక్కడ బ్యాగ్స్ ఇచ్చేసాడు, నెక్స్ట్ ఈ గేట్ ఇక్కడ ఉంది, అదంతా నీ బోర్డింగ్ పాస్ ఉంటుంది కదా, దాని మీద క్యూఆర్ కోడ్ ఉంటుంది. అది స్కాన్ చేయగానే ఇట్ విల్ షో ఆల్ ద డీటెయిల్స్ ఆఫ్ యూ. ఇదంతా డిస్ట్రిబ్యూటెడ్ ఎన్విరాన్మెంట్. వాడు ఎక్కడో స్కాన్ చేస్తే ఎక్కడికో అది చూపిస్తుందంటే వాడు షేరింగ్ కదా, డిస్ట్రిబ్యూటింగ్ కదా. దట్ ఈస్ ద డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్ కూడా మనం జావా తోటి డెవలప్ చేయొచ్చు. ఓకే, ఎనీ డౌట్స్?